ఉపనిషత్తుకు మీరు రూపం ఇవ్వగలిగితే అది గాంధీ అవుతుంది. ఉపనిషత్తు యొక్క ఆచరణ మీరు చూడదలుచుకుంటే మీరు గాంధీ ఆచరణ చూడవచ్చు. సచ్ ఎ మ్యాన్. ఎవరినైనా ఊరికే దండలేసి వేయడం, పూలేయడం, దండం పెట్టి వెళ్ళిపోవడం విధానం కాదు. కంప్లీట్గా వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఒక తలకాయ ఉంది, మనకు కూడా అవే ఉన్నాయి. మనం వాళ్ళ ఐడియల్స్ని ప్రాక్టీస్లో తేవాల్సిందే. అంత కఠోరంగా ఆలోచిస్తాం మేము. మీరు జీసస్ని ఫాలో కావాలంటే జీసస్ చెప్పాడు, నువ్వు క్రాస్ చేసుకుని జేబులో పెట్టుకుంటే పనికిరాదు. నువ్వు క్రాస్ తీసుకుని నా వెనకాలరా, ఇది క్రిస్టియన్ కావడానికి మార్గం. జీసస్ని ఫాలో కావడానికి అది మార్గం. ఎవరైనా అదే మాట చెప్తారు. మనం గాంధీని ఫాలో కావాలంటే గాంధీ ఇలా జీవించాలి, గాంధీలా మాట్లాడాలి, గాంధీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక విప్లవానికి తిరుగులేకుండా నాయకత్వం వహించి కోట్ల మంది ప్రజానీకాన్ని కదిలించి, ఇంత పెద్ద దేశం లేదు, ఇంతమందిని తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని సాధించి అధికారంలోకి రానటువంటి ఏకైక మనిషి గాంధీ. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అంటే అద్భుతం, అసలు ఎక్కడ జరగలేదు. మనం అర్థం చేసుకోవాలి ఈ పర్స్పెక్టివ్ ఫస్ట్. ఓన్లీ మ్యాన్. ఎవడు నాయకత్వం వహించాడు, వాడు కుర్చీలో కూర్చుంటాడు, వాడిదే అధికారం. తర్వాత ఎవడు మాట్లాడడం లేదు. ఇంకా లెనిన్ కావచ్చు, ఇంకోటి ఎవడు కావచ్చు, ఈజ్ ద మ్యాన్. కానీ ప్రపంచంలో ఒక విప్లవానికి, అది కూడా తిరుగు లేకుండా, వితౌట్ ఎనీ డౌట్, how to live like Jesus, how to live like Bhagat Singh, how to live like Bismil, how to live like Ashfaqullah Khan. That is how I should think and one should think. కానీ గాంధీ వేసిన అడుగుల్లో ఒక మిల్లీమీటర్ వేయలేదు. యు కెన్ బికమ్ గాంధీ, యు కెన్ బికమ్ బుద్ధుని పూజ చేసే ఉపయోగం లేదు. యూ కెన్ బికమ్. నువ్వు అంబానీ కావాలంటే కష్టం, చంద్రబాబు నాయుడు కావాలంటే కష్టం, జగన్ కావాలంటే కష్టం, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కష్టం. అవన్నీ చాలా బోల్డంత బిల్డప్ ఉంది. కానీ యూ కెన్ బికమ్ బుద్ధ, యూ కెన్ బికమ్ గాంధీ. ఆ పని చేయాలంటే నువ్వు ఏం సంపాదించగలవు, ఉన్న వదిలిపెడితే సార్. రాజ్యాన్ని సాధించలేక రాజ్యాన్ని వదిలేసేవాడు బుద్ధుడయ్యాడు. రెనౌన్స్ అనేది వరల్డ్లో గ్రేటెస్ట్ రిలీజియన్స్ యొక్క వాల్యూ. ఇది పరిత్యాగం అంటాం తెలుగులో చెప్పాలంటే. వీళ్ళు పని చేశారు. గాంధీ వేరు, ప్రపంచం వేరు. అటువంటి మనిషి లేడు అని నా అభిప్రాయం చెప్పాను. మీటింగ్లో బాంబు వేస్తే అందరూ పారిపోయారు. గాంధీ ఒక డయాస్ మీద కూర్చున్నాడు. ఎవరో వచ్చి అందరూ పారిపోయి నువ్వు ఎందుకు పారిపోలేదంటే, ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడానికి అని చెప్పాడు. నువ్వు అంటావా? నేను అంటానా? అంటావా? విమానంలో ఎవడో పెడితే నీ మీద బాంబు వేస్తారు అని నీకు తెలిసింది. ఆ విమానం వచ్చింది, నీ మీద బాంబు వేస్తారు. అప్పుడు ఏం చెప్తావు, ఏం ఆలోచిస్తావు అని అడిగారు ఆయన. ఏం చెప్తాం మనం? ఆయన ఏం చెప్పాడు? పైలట్ గురించి ప్రార్థిస్తానని చెప్పాడు. పైలట్ గురించి ప్రార్థిస్తాను ఎవరు చెప్తారు? జోక్గా చెప్పాడా? జీవితాంతం ఇలాగే నడిచాడండి. జీవితాంతం ఇలాగే నడిచాడు. మనం ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పెడుతుంటే దానికి అంతు పొంతు లేదు. నువ్వు అంబేద్కర్ అని చెప్పాలంటే గాంధీని తిట్టాలి, గాంధీ అని చెప్పాలంటే అంబేద్కర్ని తిట్టాలి, భగత్ సింగ్ని తిడితే పొగిడితేనే ఈయన తిట్టాలి. ఈ సిద్ధాంతాలు తప్పు. ఇది చాలా తప్పు. ఈ మాటలన్నీ కూడా అవి మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, వాటిని డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఇవాళ దేశంలో త్యాగం చేశారో, నెత్తురు ధారపోసారో వాళ్ళ గురించి తలుచుకునేవాళ్ళు. ఇవాళ ఎక్కడ జాతీయోద్యమం యొక్క చర్చ లేదు, గాంధీ యొక్క చర్చ లేదు.
దాన్ని వ్యానిష్ చేశారు. నేను దాక్షాయణి వేలాయుధం జీవిత చరిత్ర రాశాను. ఆవిడ ఏకైక దళిత మహిళ రాజ్యాంగ రచనా సభలో, గాంధీ గారి శిష్యురాలు, గాంధీ అంబేద్కర్ కలిసి పనిచేయాలని కోరుకున్నటువంటి మనిషి. గాంధీ స్వయంగా చెప్పాడు అంబేద్కర్కి, యూఆర్ అన్టచబుల్ బై బర్త్ అండ్ ఐఎమ్ బై అడాప్షన్. నువ్వు పుట్టుకతో అంటాను వాడు, నేను అడాప్షన్ దాన్ని తీసుకోవడం ద్వారా అంటున్నాను అండి. వీ మస్ట్ బి వన్ అండ్ ఇండివిజిబుల్, మన ఇద్దరం ఒకటే అవిభాజ్యం అని చెప్పాడు. ఇది చెప్పచ్చుగా అంబేద్కర్ బొమ్మ పెడుతున్నటువంటి వాళ్ళు. మేము పెడుతున్నాం అంబేద్కర్ బొమ్మ, ఈ మాట చెప్పబడుతున్నాం. ఆయన కాకపోతే ఎవరు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరన్నారు? ఎవరైనా తెలుసా మీకు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరన్నారు ఈ మాటని? గాంధీని ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పాడు ఈ మాటని. అంతకంటే పెద్దోడు నువ్వు. భారతదేశానికి రోడ్లు ఊడ్చే మనిషి, మొట్టమొదటి రాష్ట్రపతి కావాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి గాంధీ. చాలా మంది తెలియదు ఆ విషయం. రోడ్లు ఊడ్చే దళిత మహిళ. గాంధీ గారు జంతువుల యొక్క చర్మాన్ని ఒలిచి చుప్పుడు కుట్టాడంటే తెలుసా మీకు ఎవరికైనా? కెన్ యూ బిలీవ్ దిస్? అందుకని మేము చెప్తున్నాం, ఇవాళ దేశంలో ఎవడు విన్నా ఎవడు వినకపోయినా, ఎవరైనా రమ్మన్నా రాకపోయినా, మిమ్మల్ని రాళ్లతో కొట్టినా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నా మేము నిలబడి మాట్లాడుతున్నాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, యుద్ధం ముగిసిపోలేదు. వీఆర్ హియర్. మేము ఉన్నాం. గాంధీ యొక్క అనుచరులం, గఫార్ ఖాన్ యొక్క అనుచరులం, బీబీ అబ్దుల్ సలాం యొక్క అనుచరులం, లాల్ బహదూర్ శాస్త్రి యొక్క అనుచరులం, ఇలా అనేక మంది మహనీయుల యొక్క అనుచరులం. ఈ దేశంలో విద్వేషానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. మీకు సమాధానం చెప్తాం. మీరు వాళ్ళు నెగ్గామని అనుకోవద్దు. ఏ ప్రజల్లో అయితే మీరు, ఏ దళితులకైతే మీరు మోసం చేసి చెప్తా ఉన్నారో, దళితులకు మేము వాస్తవాలు చెప్తాం. ఏ మహిళలకు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. లక్షల కోట్ల మంది ప్రజానికాన్ని మొబిలైజ్ చేస్తాం మీకు వ్యతిరేకంగా. మేము ఇదే పని మీద మేము పని చేస్తాం, పని చేస్తూ చచ్చిపోతాం. ఆయన చెప్పాడు, ఒక్కళ్ళ మీద నిలబడి పని చేస్తాం, మేము వెనక్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ యుద్ధం అనేది జంగ్ జారీ హై, యుద్ధం నడుస్తూ ఉంది. యుద్ధం ఆగలేదు, యుద్ధం ముగియలేదు, మేము ముగియనివ్వం. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే గాంధీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు, గఫార్ ఖాన్ కూడా ఇవ్వలేదు. మిత్రులారా, సభకి నమస్కారం. మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. నేను చాలా ఎగ్జైట్మెంట్లోనూ ఉద్వేగంలో ఉన్నాను. ఎందుకంటే నేనేమి పెద్దగా అకాడమిక్ సర్కిల్స్లో మాట్లాడినటువంటి వ్యక్తిని కాను. ఇక్కడ గాంధీయన్ స్కాలర్ అని రాశారు. ఈ మాట కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో. నేను గాంధీయన్ని స్కాలర్ రెండు కాదనుకుంటున్నాను. శ్రీశ్రీ గారిని ఒకసారి ఆరుద్ర గురించి అడుగుతూ, మీ శిష్యరత్నం ఎలా ఉన్నాడని అడిగారు. శిష్యుడు అంటే ఆయన ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోనని చెప్పాడు. అలాగే గాంధీ అని అంటే మొదట గాంధీ గారు ఒప్పుకోరు. ఎందుకంటే గాంధీ గారు ఎవరిని కూడా గాంధీ అని అనుకోవద్దని చెప్పారు. చాలామంది ఆ విషయం తెలుసలేదు. నేను ఏ సభలోనైనా నేను గాంధీ అని చెప్పలేదు, నేను గాంధీ అని కాదు. అలా అనడానికి గాంధీ గారే ఒప్పుకోలేదు. గాంధీ గారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీరు గాంధీ అని పిలుచుకోకండి. ఎందుకంటే గాంధీ అని అంటే అర్థం గాంధీ యొక్క ఫాలోయర్ అని. గాంధీ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. నా మాటలు కాదు, గాంధీ గారివి. మంచి చెడుల యొక్క మిశ్రమం. కానీ సత్యంలో ఎటువంటి అడల్ట్రేషన్ లేదు, కల్తీ లేదు. వై కాంట్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సత్యవాది? నువ్వు సత్యవాదిని అని చెప్పుకో, అహింసవాదిని అని చెప్పుకో, గాంధీ అని వాదిని అని చెప్పుకో.
నా ఫాలోవర్ నేనే నన్ను ఫాలో కాలేక చేస్తున్నాను, మళ్ళీ నా వెనకాల నువ్వెందుకు, మనం అంతా కోవర్కర్స్గా ఉందాము, ఎవరు కూడా గాంధీ అని పిలుచుకోవద్దని ఆయన ఆ రోజుల్లో చెప్పాడు. ది గ్రేట్ మ్యాన్. ఆయన మాట మనం ఎప్పుడైనా గాంధీ అని చెప్పుకుంటే దాని అర్థం ఆయన చెప్పినటువంటి గొప్ప ఐడియల్స్ని ఫాలో అవుతాం అని అర్థంలో తప్పితే వ్యక్తిగతంగా ఆయన గౌరవిస్తున్న అర్థంలో మనం కూడా అనుకోవట్లేదు. స్కాలర్ అంటే అది వారు ఇందాక చెప్పినట్టు సముద్రం, ఇందాక వారు కరెక్ట్గా చెప్పారు ఈ మాటని. ఇక్కడ కూడా ఓషన్, ఏది హ్యుమానిటీ ఓషన్ అన్నారు, అదేమో కానీ గాంధీ యొక్క భావజాలం మాత్రం నిజంగా ఓషనే. 100 వాల్యూమ్స్లో ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉందేమో. దాన్ని సరిగా దాని లోపలికి వెళ్ళి దాని అంత చూసిన వాళ్ళు నాకు ఎవరికి అనిపించలేదు. నేను అప్పుడప్పుడు దాంట్లో కొన్ని స్పూన్లు తీసుకుని సంతోషపడతాను. అంత మాత్రాన స్కాలర్ అనడం కరెక్ట్ కాదు. ఉపనిషత్తులో ఒక మాట ఉంది, యస్య మతం తస్య మతం మతం యస్య నవేద సహా అని. ఎవరికి తెలుసు అంటారో వాళ్ళకి తెలియదు. అంచేత స్కాలర్ అని చెప్పుకుంటే అసలు తెలియదని నా ఉద్దేశం. స్కాలర్ నేనైతే కాదు. గాంధీకి నాకున్న రిలేషన్ ఏమిటంటే, నేను గాంధీవాదిని నేను ఎప్పుడు చెప్పను. నాకు అర్థమైనంత వరకు నేను గాంధీవాదిని కాదు. కానీ ఈ భూమి మీద అంతకంటే గొప్ప మనిషి లేడని నేను సంపూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఆయన మనిషి కాదని కూడా నేను చాలా బహుశా 100 మీటింగ్లో ఈ మాట చెప్పాను. ఆయన మనిషిని నాకు ఎక్కడ అనిపించలేదు. మనమంతా మనుషులు అయితే ఆయన కాదేమో అనే ఒపీనియన్కి వచ్చాను. ఎందుకంటే ఈ మనిషి అనేటువంటి బౌండరీని దాటినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు మనిషి అయితే ఇట్లా రెస్పాండ్ కాడు అనే పరిస్థితిలో వాళ్ళు కనిపిస్తారు. నేను నా గురించి చెప్పకుండా ఈ మాటలు చెప్తే చాలామందికి ఇక్కడ నేను ఎవరు కూడా తెలియదు, తెలుసుకోదగినంత పెద్దవాడిని కాదు. కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి కాబట్టి 2 మాటలు చెప్తాను. 2000 నుంచి 2005 సంవత్సరం దాకా విజయ విహారం అని ఒక పత్రిక వచ్చింది. ఆ పత్రికకి నేను ఎడిటర్ని. ఆ పత్రికకి చెప్పుకోదగిన పేరే ఉంది. ఇవాళకి ఆ పత్రిక ఆగిపోయిన 20 సంవత్సరాల తర్వాత కూడా నన్ను విజయవిహారం ఎడిటర్ అని అంటారు. విజయవిహారం కాపీలు ఉన్నాయా అని వాటి ఇష్యూస్తో సహా దాని ఆర్టికల్స్తో సహా అడిగి తీసుకెళ్ళేవాళ్ళు ఉన్నారు. అలాగే 2002లో జై భారత్ అని ఒక సంస్థ ఏర్పడింది. ఇది విజయవిహారం పాఠకులతో ఏర్పడింది. ఇది ఇప్పుడు మనం గాంధీయన్ వాల్యూస్ అని చెప్పేటువంటి కమ్యూనల్ హార్మనీ, క్యాస్ట్ ఇన్లేషన్ ఇలాగా 20-30 ఆశయాలు ఉన్నాయి. వాటి మీద పనిచేసేటువంటి సంస్థ, చాలా చాలా కమిటెడ్ నిబద్ధమైనటువంటి సంస్థ. ఈ సంస్థ 2002 నుంచి పనిచేస్తుంది. మేము మత సామరస్యం అని చెప్పండి, హిందూ ముస్లిం యూనిటీ అనండి, కుల నిర్మూలన అనండి, ఇంకా చాలా రకాల ఆశయాల మీద చాలా పెద్ద కార్యక్రమాలు చేసాం. మేము పెట్టినటువంటి సభలకి ఆ రోజుల్లో తరుణ్ తేజ్పాల్ వచ్చాడు, ఇంకా చాలామంది, నరసింహయ్య గారు, ప్రొఫెసర్ నరసింహయ్య గారు కర్ణాటక వీసీ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. దీన్ని ఏ విధంగా ఈ ఐడియల్స్ని వేల లక్షల మంది యూత్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మాట్లాడాలనే విషయమే మేము పట్టుదలగా ఉన్నాం. ఇవాళ జై భారత్ ఒక సంస్థ కాదు, జై భారత్ ఒక అంబ్రెల్లా ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఒక 20 సంస్థలు ఉన్నాయి. అంటే ఈ ఆశయాల మీద పనిచేసేటువంటిది జై భారత్ మిత్రులు ఏర్పాటు చేసుకున్నవి. దాంట్లో జైహో ప్రధానమైనది. జైహో అనగా JAIHO అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్. ఈ సంస్థ మత సామరస్యం మీద పనిచేస్తుంది. సుమారు 15 రాష్ట్రాలకి నుంచి దీని యొక్క ప్రతినిధులు ఉన్నారు. కార్యకలాపాలు జరుగుతాయి. ప్రతి ఏడాది డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా. డిసెంబర్ 19న అష్ఫాక్ బిస్మిల్ని ఉరితీశారు. అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్. వాళ్ళ కథ నేను చాలా వివరంగా రాశాను, చాలా మూవింగ్ స్టోరీ. వాళ్ళు ఏం చెప్పారంటే, మా గురించి మీటింగ్లు పెట్టకండి, మా గురించి పాంప్లెట్లు వేయకండి, మీకు మా మీద గౌరవం ఉంటే. ఒకే రోజు వాళ్ళిద్దరిని ఉరితీశారు బ్రిటిష్ వాళ్ళు. ఇంకో ఇద్దరిని కూడా కలిపారు, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరిని కూడా. మా మీద మీకు గౌరవం ఉంటే మీరు హిందూ ముస్లిం ఐక్యత గురించి ఏమైనా పనిచేయండి, ఇంకేం చేయక్కర్లేదు అని చెప్పారు. వాళ్ళకి ఉన్న ఆ కమిట్మెంట్ రీచా వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళని ఉరితీసినటువంటి డిసెంబర్ 19 నుంచి గాంధీజీ చనిపోయిన జనవరి 30 దాకా మేము హిందూ ముస్లిం సమైక్యతా దినాలు 2008 నుంచి చేస్తున్నాం. ప్రతి ఏడాది కనీసం 500 సభలు పెడతాం. ఇప్పుడు ఆ కార్యక్రమాల మధ్యలో మేము ఉన్నాం. ఈ జైహో అనేటువంటి సంస్థ ద్వారా జరిగే కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి ఇది ఒక పాంప్లెట్ అంటే ఇలా ఉందంటే బుక్లెట్లా ఉంటుంది, వేస్తే పెద్ద పుస్తకం ఇది. దీన్ని సుమారుగా ఇప్పటికి అటు ఇటుగా 20 లక్షల కాపీలు వేసి ఉంటారు. అంటే 2008 నుంచి చేస్తున్నాం ఇదే పని మాకు. దీంట్లో డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా ఎందుకు అంటే, డిసెంబర్ 19న అష్ఫాక్ బిస్మిల్ అమరులైనటువంటి రోజు, అలాగే నేతాజీ యొక్క జయంతి ఇవాళ, అలాగే మన ఉద్దమ్ సింగ్, ఆయన రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ నా పేరని చెప్పాడు. నీ పేరేమిటని అడిగితే డయర్ని కాల్చి చంపాడు ఆయన, మైకేల్ డయర్ని. ఆయన లైఫ్ హిస్టరీ కూడా అక్కడ రాసి పెట్టాము. ఆయన ఉద్దమ్ సింగ్
యొక్క వర్ధంతి డిసెంబర్ 26. అదేవిధంగా స్వామి వివేకానంద వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో భారతదేశాన్ని కలపమని చెప్పాడు. జనవరి 12న ఆయన జయంతి. అలాగే జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకి జై హింద్ నినాదం ఐఎన్ఏ వాళ్ళు ఇచ్చారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అబీద్ హసన్ సఫ్రా అని అంటారు, దాన్ని రూపొందించినటువంటి వ్యక్తి. ఆయన ఐఎన్ఏకి చెందినవాడు. ఐఎన్ఏ ద్వారానే మనకి ఇది వచ్చింది. ఆ మహనీయుడి జయంతి కూడా ఇవాళ వస్తుంది. అలాగే గఫార్ ఖాన్ జయంతి. మా కేంద్ర కార్యాలయం పేరు 2008లో మేము ఏర్పాటు చేసుకున్నాం, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్. భారత ఉపఖండంలో భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా అనేక దేశాలకి పూజ్యుడు అనేటువంటి వ్యక్తి గఫార్ ఖాన్. ఇవాళ ఎవరికి ఆయన పేరు తెలియదు. 2008లో మేము ఏర్పాటు చేసుకున్నాం. మొన్న 2 రోజుల క్రితం కూడా అక్కడ మేము సభ జరుపుకున్నాం గఫార్ ఖాన్ వర్ధంతిని. గఫార్ ఖాన్ చనిపోయింది 20వ తారీఖుని. గాంధీ గారు చనిపోయింది మతోన్మాదుల బుల్లెట్లకి జనవరి 30. అందుచేత హిందూ ముస్లిం సమైక్యతకి ఇన్ని రోజులు కలుస్తున్నాయి కాబట్టి ఈ పీరియడ్ని మేము సెలెక్ట్ చేసాం. వాళ్ళ యొక్క మెసేజ్ని, వాళ్ళ యొక్క దాన్ని మేము చాలా విస్తారంగా తీసుకెళ్తున్నాం. ఈ పాంప్లెట్ ఉర్దూ, హిందీ, తమిళం ఇంకా అనేక భాషల్లో ఉంది. కర్ణాటకలోను, కాశ్మీర్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సభలు జరుగుతాయి. ఇప్పుడు ఇటువంటి జాతీయ సమ్మేళనాన్ని నెల్లూరులో పినాకిని ఆశ్రమం, గాంధీ గారి ఆశ్రమంలో మొన్న డిసెంబర్ 19నే అష్ఫాక్ బిస్మిల్ చనిపోయిన రోజునే మేము జాతీయ సమ్మేళనం జరిపాం. సుమారుగా 800 మంది 1000 మంది ప్రతినిధులు వచ్చారు. వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. అలాగే 2000 సంవత్సరం నుంచి 2005 దాకా జరిగిన విజయవిహారంలో కానీ, విజయవిహారం పత్రిక మేము దాని పబ్లికేషన్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 2 ప్రారంభించాం. జనవరి 30న మొట్టమొదటి పత్రిక తెచ్చాం. సచ్ ఎ కమిట్మెంట్. 2000 నుంచి 2005 దాకా విజయవిహారం అది గాంధీయన్ ఐడియల్స్కి కట్టుబడింది. గాంధీయన్ ఐడియల్స్ కూడా కట్టుబడింది అంటే కరెక్ట్ సబబుగా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గాంధీయన్ మోడల్లో ఉండేటువంటి పేపర్ ఏమి కాదు. ఇవి పాంప్లెట్స్. ఈ పాంప్లెట్స్లో గాంధీ గారు 1920లో హిందూ ముస్లింల గురించి రూపొందించినటువంటి ప్రతిజ్ఞ ఉంది. దీన్ని మత సామరస్యానికి వారు స్వయంగా రూపొందించినటువంటి ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ గత 25 సంవత్సరాల నుంచి, ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతంగా అయితే నేను 40 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాను. 90లో బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఈ ప్రతిజ్ఞను నేను కొన్ని వేల మందికి ఇండివిజువల్గా ఇచ్చి చేయించాను, సంతకాలు పెట్టించాను. ఇది ప్రతి సభలో మేము చేయిస్తాము. మీరు అనుమతిస్తే కనుక ఈ సభ పూర్తయిన తర్వాత అధ్యక్షులు అనుమతిస్తే ఈ ప్రతిజ్ఞ కూడా ఇక్కడ చేయమని, దీన్ని కూడా ఒక సమైక్యత సభల కోవలో దీన్ని కూడా ఉంచమని నేను కోరుతున్నాను. ఈ జైహో అనేటువంటి సంస్థ విస్తారంగా ఒక హిందూ, ఒక ముస్లిం నాయకులుగా ఉండే విధంగా దాన్ని ప్రతి పల్లెకి, ప్రతి వార్డుకి తీసుకెళ్లే పనిలో ఉన్నాము. ఈ ప్రాంతాల్లో కూడా మేము గతంలో సభలు పెట్టాము. అలాగే హెచ్పిఏ అని ఒక సంస్థ ఉంది, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ. ఇది మతోన్మాద సంస్థ కాదు. హిందూ మతం గురించి ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, హిందూ మతం అంటే బహుళత్వం, సమానత్వమే, అంతేగాని దాంట్లో ఉన్మాదం ఏమి లేదు అని చెప్పేటువంటిది ఈ సంస్థ మేము కొత్తగా ఏర్పాటు చేసాము. జస్ట్ వాంట్ టు సే హిందూయిజం అంటే హేట్ కాదు, హిందూయిజం అంటే ఇన్ఈక్వాలిటీ కాదు అని చెప్పడానికి. దాని గురించి మేము ఉపనిషత్తుల నుంచి, గీత నుంచి, ఇంకా వాటి నుంచి కూడా మాట్లాడతాం. అదంతా వేరే సబ్జెక్ట్. ఇవన్నీ కూడా నేను పరిచయం చేశాను, కానీ మహావృక్షం ఇది. దీంట్లో చిన్న ఆకుని చెప్పడానికి కూడా ఇవాళ సమయం సరిపోదు, గాంధీకి పరిమితం అవుతాను, ఎక్కువ దూరం వెళ్ళను నేను. సో మిత్రులారా, గాంధీ గారికి సంబంధించి ఇవాళ నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను. నన్ను సుబ్రహ్మణ్యం గారు గాంధీ గారి సభకు నన్ను పిలిచారు, మాట్లాడమంటున్నారు. పై గాంధీ స్కాలర్ అని రాశారు. గాంధీ గారిని అంటే నేను కొన్ని హార్ష్ ట్రూత్స్ మాట్లాడితే ఎవరు ఏమనుకోకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాంధీ గారికి ఇవాళ భారతదేశం గాంధీ గారిని సంపూర్ణంగా తిరస్కరించినట్టు కనిపిస్తుంది. గాంధీ గారి పేరు చెప్పుకుని ఏ సంస్థ కానీ, ఎక్కడ కానీ, ఏ పార్టీ కానీ, ఏ సంఘం కానీ ఆయన బొమ్మ పెట్టడానికి, మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇవాళ గాంధీకి సంబంధించి గాంధీ చాలా దుర్మార్గుడు, ప్రజలకు శత్రువు, ఆయన వల్లే మనం అధోగతి పాలయం, ఆయన పేరు తలుచుకోకండి. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మేము గాంధీ సెంటర్కి వెళ్ళొచ్చామంటే ఎవరిని ఏమైనా అనుకుంటారేమో, ఇక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి కూడా చాలామందికి ఉండొచ్చు. ఎందుకంటే నేను అందుకే అన్నాను, నేను క్షమించమని. వాస్తవం అది, ఇట్స్ ఎ రియాలిటీ. 2000 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గొప్పవాడు ఎవరైనా సర్వే చేశారు, అందరూ తెలుసు పెద్దలకి. దాంట్లో మనకి ఐన్స్టైన్ మొట్టమొదటి నెంబర్ 1గా వస్తే గాంధీ నెంబర్ 2గా వచ్చారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఐన్స్టైన్ స్వయంగా చాలా అద్భుతమైనటువంటి మాట, బహుశా ఎవరు చెప్పలేరేమో, ఆ మాట చెప్పాడు. ఏమనంటే, జనరేషన్స్ కమ్ విల్ స్కేర్స్ టు బిలీవ్ దట్ సచ్ ఎ మ్యాన్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. అటువంటి మనిషి ఒకడు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచాడని భవిష్యత్ తరాల మానవాళి నమ్మడానికి విభ్రాంతులు అవుతారు, నమ్మలేరు. దే కాంట్ బిలీవ్. స్కేర్స్ టు బిలీవ్ అంటే నమ్మలేరు అని అర్థం. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, ఈ మాట ఆయన చెప్పింది గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత కాదు. నేను చాలా కాలం చచ్చిపోయిన తర్వాత చెప్పాడేమో అనుకున్నాను.
1939లో చెప్పాడు ఈ మాట. 39 అంటే గాంధీ గారు చచ్చిపోవడానికి 48లో చనిపోయాడు. 39 అంటే ఒక 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు సుమారుగా. జనవరిలో చచ్చిపోయాడు 48లో. అందుకని 8 సంవత్సరాలు అంటే చనిపోక ముందే 8 ఏళ్ల ముందే చెప్పాడు. ఏమన్నా ఇటువంటి మనిషి ఒకడు అసలు ఉన్నాడని నమ్మలేదు మీరు. ఆయన ఎందుకు వచ్చిన గొడవ, ఉన్నాడని నమ్మలేం కాబట్టి మనం ఉన్నాడని ఆయన ఉనికిని మనం నిరాకరిద్దామని మనం భారతీయులు అనుకున్నట్టున్నాం. మనం నిరాకరించాం. ఇవాళ గాంధీ గురించి నాకు తెలుసు, ఎవరికి తెలియదు. మేము నిరంతరం మాట్లాడుతుంటాం. దళితులందరినీ కన్విన్స్ చేశారు ఏమనంటే మీకు గాంధీ దుర్మార్గుడు, మిమ్మల్ని తొక్కేద్దామని ప్రయత్నించినటువంటి విలన్ అని. ముస్లింలు కన్విన్స్ చేశారు నో. స్వయంగా ముస్లింల యొక్క నాయకులు వాళ్ళు ఎవరు కూడా బెటర్, బొమ్మ బెటర్. హిందువులు కన్విన్స్ చేశారు హిందూ మతం సర్వనాశనం అయిపోయింది దీనివల్ల అని. భారతదేశాన్ని మొత్తాన్ని కన్విన్స్ చేశారు అసలు ఈయన వల్ల స్వాతంత్రం రాలేదు, ఈయన చేసింది ఏమి లేదని. ఈ ఈ ఈ కార్యక్రమం అనేది నాకు తెలిసి 60s 70sలో స్టార్ట్ అయింది. మేమంతా 80s కుర్రాళ్ళం. నేను కళ్ళు విప్పి బయట నేను చిన్నప్పటి నుంచి యాక్టివిస్ట్. నేను స్కూల్లో ఉన్నప్పుడే సంఘం పెట్టాను. బయటకు వచ్చిన తర్వాత నేను కూడా రకరకాల సంఘాల్లో పనిచేశాను. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఆ రోజుల్లో అంతా కూడా ఫ్యాషన్ కాబట్టి నేను వామపక్ష ఆర్గనైజేషన్స్లో పనిచేసినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మేము గాంధీ గారి గురించి ప్రసంగించేవాళ్ళం. చెప్పాలంటే విమర్శించేవాళ్ళం. ఎవరు విమర్శించేవాళ్ళం అంటే ఏం చేశాడు నేను, ఇంకా ఈయన వల్ల స్వాతంత్రం డిలే అయిపోయింది, ఈయన లేకుండా తొందరగా వచ్చేది, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడానికి బహుశా ఇష్టపడేవాళ్ళం. ఇంత స్పష్టంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నా గాంధీ గారి మీద మొదటి నుంచి గౌరవం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే గాంధీ గారి గురించి ఈ జనరేషన్ చెప్పడానికి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే గాంధీ గారి గురించి చదవండి మీకు తెలిసిపోతుందని చెప్పే పుస్తకాలు నాకు తెలిసి ఏమీ లేవండి. ఏం లేవు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీకు తెలిస్తే నన్ను క్షమించండి. నేను కేవలం నా ఎక్స్పీరియన్స్, నా ఇంప్రెషన్, నా అవగాహన మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేవాళ్ళం మేము కూర్చుని. చౌరీ చౌరా ఉద్యమాన్ని మీకు అందరికీ తెలుసు 1920లో ఉవ్వెత్తులు లేచినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. అది 1921, 22లో మొత్తం జాతీయలో చాలామంది ఎక్కువ మంది డిసప్పాయింట్ అవ్వడానికి కారణం అసలు ఇది ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు, ఎలా ఆపేశాడు అని మేము నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళం. ఈ సమస్యకి నేను ఈ ప్రశ్న అన్న తర్వాత నేను తలుచుకుంటూ ఉంటాను. ఒకరోజు నాకు సమాధానం చాలా స్పష్టంగా విత్ క్లారిటీ నాకు అవగతమైంది. ఆయన ఎందుకు ఆపేశాడు. నేను చదివింది కాదు, నాకు అర్థమైంది క్లియర్గా. చాలాసార్లు ఇలా జరుగుతుంది నా జీవితంలో, చాలాసార్లు జరిగింది. నేను చాలామంది మీద చాలా లోతుకు వెళ్ళి అన్వేషించిన వాడిని. సుమారుగా 70-80 పుస్తకాలు రాశాను నేను. ఇంకా నేను రాయని పుస్తకాలు ఇంకా 20 పుస్తకాల దగ్గర షెల్ఫ్లో ఉన్నాయి, ఇవన్నీ తేవాల్సినవి. నేను ఒరేషియస్ రీడర్ని చదువుతాను. నేను మనుషుల్ని చదవడానికి ఈ పుస్తకాలు అక్షరాలు చదివితే సరిపోదు. మీరు ఆ మోడ్లోకి వెళ్ళి ఆలోచించాలి. ఆ మోడ్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు నాకు సడన్గా నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు అయిపోయాడు. అప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. ఆ ప్రశ్నకు సమాధానం నాకు అర్థమైన రోజున ఇటువంటి మనిషి గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను. ఆ తర్వాత నేను ఆయన గురించి ఎక్కడ చిన్నగా చేసి మాట్లాడలేదు, పెద్దగా చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. నాకు అర్థమయ్యాడు. ఆ తర్వాత నేను అనేక స్కూల్స్లో ట్రావెల్ చేశాను. ఇవాళ మేము జయభారత్ తరఫున మేము చాలా ఆశయాలు మేము పనిచేస్తున్నాం. మేము గాంధీ అనేటువంటి ముద్ర అయితే వేసుకోలేదు, కానీ గాంధీని ఎక్కడ వదిలిపెట్టలేదు. ఒక విషయం చెప్తాను. నేను కదిజ్ఞాసి ఆశ్రమం అని మా హైదరాబాద్లో ఒక ఆశ్రమంలో ఉంటాను నేను. మమ్మల్ని మేము కదిజ్ఞాసులు, కమ్యూనిస్టులు ఎలా కామ్రేడ్స్ అని పిలుచుకుంటారు, మమ్మల్ని మేము కదిజ్ఞాసులను పిలుచుకుంటాం. కదిజ్ఞాసి అనే శబ్దాన్ని మేము సొంతంగా తయారు చేసుకున్నాం. ఖల్సా, జిహాదీ, సన్యాసి, సత్యాన్వేషి అన్ని రకాల శబ్దాలని గ్రైండింగ్లో బట్టి వాటి వాల్యూస్ని కూడా అసలు అన్ని ఎక్స్ట్రీమ్ ఏమున్నాయో కావాలి, ఏ గొప్ప విషయాలు అన్నీ కావాల్సిందే అని పట్టుదల మీద కూర్చునే వాళ్ళం మేము. అక్కడ మాది ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, ఒక 300 మంది పట్టేది ఆశ్రమంలో. దాని పేరు ఉపనిషత్తు అని పెట్టుకున్నాం. ఉపనిషత్తుని పెడితే బయట దానికి ఒక ప్లేట్ పెట్టాలి స్టోన్ తోటి. ఏమని పెట్టాలి నాకు అర్థం కాలేదు. ఉపనిషత్తుల గురించి మనం ఏం చెప్పలేము అంటే ఏమీ లేదని చెప్పారు వాళ్ళు. ఏమీ లేదు నువ్వు ఎలా పెడతావు. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, అక్కడ నేను గాంధీ గారి బొమ్మ పెట్టాను. ఎందుకంటే నాకు అర్థమైంది, ఉపనిషత్తుకు మీరు రూపం ఇవ్వగలిగితే అది గాంధీ అవుతుంది. ఉపనిషత్తు యొక్క ఆచరణ మీరు చూడదలుచుకుంటే మీరు గాంధీ ఆచరణ చూడవచ్చు. సచ్ ఎ మ్యాన్. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా పొగరు ఉండేది. ఏమనంటే గాంధీ కాదు ఎవరి గురించి నేను ఇలాగే ఆలోచిస్తాను. ఏమనంటే గాంధీ ఎవరినైనా ఊరికే దండలేసి వేయడం, పూలేయడం, దండం పెట్టుకు వెళ్ళిపోవడం విధానం కాదు. కంప్లీట్గా వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఒక తలకాయ ఉంది, మనకు కూడా అవే ఉన్నాయి. మనం వాటి ఐడియల్స్ని ప్రాక్టీస్లో తేవాల్సిందే.
అంత కఠోరంగా ఆలోచిస్తాం మేము. మీరు జీసస్ని ఫాలో కావాలంటే జీసస్ చెప్పాడు, నువ్వు క్రాస్ చేసుకుని జోలు పెట్టుకుంటే పనికిరాదు, నువ్వు క్రాస్ తీసుకుని నా వెనకాలరా. ఇది క్రిస్టియన్ కావడానికి మార్గం. జీసస్ని ఫాలో కావడానికి అది మార్గం. ఎవరైనా అదే మాట చెప్తారు. మనం గాంధీని ఫాలో కావాలంటే గాంధీలా జీవించాలి, గాంధీలా మాట్లాడాలి, గాంధీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో. ఇంప్లిమెంటేషన్ చాలా శ్రద్ధ ఉంది. ఈశావాస్య పరిషత్తులో ఒక శ్లోకం ఉంది. అదేమిటంటే మీకు మొట్టమొదటి శ్లోకం ఈశావాస్యమిదం సర్వం. శ్లోకం చెప్పడం కాదు, నేనేం చెప్తున్నానంటే చాలామంది ఏమని చెప్పారంటే ప్రపంచంలోని లైబ్రరీలన్నీ పోయినా పర్వాలేదు, ఈ ఒక్క శ్లోకంలో అన్ని ప్రపంచాల్లో ఉన్నటువంటి అన్ని సిద్ధాంతాలు అంత జ్ఞానం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది అన్నారు. మనం అంగీకరించవచ్చు. నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈశావాస్యమితం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తేన త్యక్తేన పుంజీత మాగృత కస్యసిద్ధనం. మాగృత కస్యసిద్ధనం అంటే పక్కవాడు డబ్బు నీకు ఎందుకని. ఈశావాస్యం అంటే సమస్తము ఈశ్వరమయమే. ఈ చలిస్తున్నటువంటి జగత్తుల్లో ఈ జగత్తు అంటే దీంట్లోనే డైలెక్ట్రికల్ మెటీరియల్స్ ఉంది, దీంట్లోనే సమస్తం ఉంది, దీంట్లో ఈక్వాలిటీ ఉంది, దీంట్లో మాగృత కస్యం, దీంట్లో మార్క్సిజం ఉంది, అదనపు విలువ ఉందని చెప్తే ఉందని కాదనడానికి ఏమీ లేదు. గాంధీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఈ శ్లోకం గురించి. అది చెప్తున్నాను, ఇదంతా నేను శ్లోకం గురించి చెప్పడానికి కాదు. గాంధీ ఏం చెప్పాడు నిజమే. ఇంకొంతమంది ఏం చెప్పారంటే అసలు మూడు పదాలు కూడా అక్కర్లేదు. మొట్టమొదటి ఈశావాస్యమిదం సర్వం, దట్ ఈజ్ ఎనఫ్ అని చెప్పారు. ఇంకేం లేదు, నీకు అక్కర్లేదు, ఇది చాలు నీకు అని. అది కూడా బాగుంది. కానీ గాంధీ అంటాడు, ఏం చేసుకుంటావు దీన్ని పట్టుకెళ్ళి? ఒక్క మనిషి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా లేనప్పుడు ఈ భూమి మీద ఈ శ్లోకానికి విలువే ఉంది. గాంధీ ఈజ్ ఫర్ ప్రాక్టీస్, ఆచరణకు సంబంధించిన మనిషి అని. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని బెంగాల్లో చెప్పాడు ఆ మాట. ఏమన్నా స్వామి బెంగాలీ వచ్చుకో మీకు? బెంగాల్లో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? స్వాతంత్రం వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక విప్లవానికి తిరుగు లేకుండా నాయకత్వం వహించి కోట్ల మంది ప్రజానీకాన్ని కదిలించి, ఇంత పెద్ద దేశం లేదు, ఇంతమందిని తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని సాధించి అధికారంలోకి రానటువంటి ఏకైక మనిషి గాంధీ. ప్రపంచంలో అక్కడ జరగలేదు అంటే అద్భుతం. అసలు ఎక్కడ జరగలేదు. మనం అర్థం చేసుకోవాలి ఈ పర్స్పెక్టివ్ ఫస్ట్. ఓన్లీ మ్యాన్. ఎవడు నాయకత్వం వహించాడు, వాడు కుర్చీలో కూర్చుంటాడు, వాడిదే అధికారం. తర్వాత ఎవడు మాట్లాడడం లేదు. ఇంకా లెనిన్ కావచ్చు, ఇంకోటి ఎవడు కావచ్చు, ఈజ్ ద మ్యాన్. కానీ ప్రపంచంలో ఒక విప్లవానికి అది కూడా తిరుగు లేకుండా, వితౌట్ ఎనీ డౌట్. ఆయన 30s కాంగ్రెస్ రిజైన్ చేశాడు. చాలామంది తెలియదు. కాంగ్రెస్ ఆయన వెనకాల తిరిగింది, నువ్వు నాయకత్వం వహించవా బాబు అని. నువ్వు చేయంటే క్విట్ ఇండియా ఉద్యమానికి వచ్చేసి వచ్చాడు. అటువంటి మనిషి అధికారపు ఛాయలకు కూడా వెళ్ళలేదు, ఆయనకు వెళ్ళలేదు, ఆయన కొడుకు వెళ్ళలేదు. ఆయన కొడుకు కూడా తెలియదు మీకు. ఆయన కానీ సంతానం కానీ ఎవరు వెళ్ళలేదు. ఇలా చూశారు ఎక్కడన్నా మీరు ఇన్ని మనిషిని ఎలా అంటారు? ఎక్కడ జరిగిందా ఇది? పోనీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అలా ఎవరైనా చేయగలుగుతారా? నేను గాంధీ గారి గురించి నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను చదువుకుని నేను ఏమనుకున్నానంటే, ఏముంది మనం కూడా చేయొచ్చు. నేను ఇప్పటిదాకా మీరు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదివితే నా వయసు 22 ఏళ్ళు ఆ రోజు, 20 ఏళ్ళు లేకపోతే 18 ఏళ్ళు ఆ రోజు. ఇప్పటిదాకా ఈయన ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అన్ని రకాల పనికిరాని పనులు చేశాడు. ఏదో జూదం ఆడాడు, మాంసం తిన్నాడు, లేదు వేసి ఎదిరిగాడు, అవన్నీ రాసుకున్నాడు ఆయన. ఇవైతే నేను చేయలేదు. ఇప్పటికైతే బెటర్గానే ఉన్నాను. కొంచెం ట్రై చేస్తే మనం కూడా ఇలా బతికేసాను అనుకున్నాను. నేను కొంచెం బెటర్గా బతికేసి ఏం కొంపలు మునిగిపోయినాయి. మీకు అందరికీ చిరాగా ఉంటుంది, కానీ నేనైతే ఇలాగ ఆలోచిస్తాను. అంటే హౌ టు లివ్ లైక్ జీసస్, హౌ టు లివ్ లైక్ భగత్ సింగ్, హౌ టు లివ్ లైక్ బిస్మిల్, హౌ టు లివ్ లైక్ అష్ఫాకుల్లా ఖాన్. దట్ ఈస్ హౌ ఐ షుడ్ థింక్ అండ్ వన్ షుడ్ థింక్. కానీ ఒక్క 10 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే గాంధీ వేసిన అడుగుల్లో ఒక మిల్లీమీటర్ వేయలేదు. మనలా స్టార్ట్ అయ్యాడు. ఇవన్నీ మనం చేసాం. మనం మామూలు ఇళ్లలో పుట్టాం. మామూలు ఆయన పుట్టినప్పుడు పాము వచ్చి ఆయన పడక మీద ఆయన పిస్సిసూకి పట్టినట్టు పట్ల, ఆయన లేవగానే నడవలే, జ్ఞానులు వచ్చి చెప్పలేదు, దైవవాణి రాలేదు, ఆకాశం నుంచి లైటింగ్ రాలేదు, కిందకి ఏమీ లేదు. మామూలు ఆర్డినరీ మ్యాన్. నీలాంటి నాలాంటి అక్కడ పుట్టాడు. సింపుల్ మ్యాన్. కానీ సింపుల్ మ్యాన్ కెన్ బికమ్ మహాత్మా అని ప్రూవ్ చేశాడు ఆయన. ఆ విషయం ఆయన చెప్పాడు. మహాత్మా అని చెప్పాలి, ఆయన వేరే అర్థంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనేటువంటి ఈ గొప్ప విషయాల్ని ప్రపంచంలో మానవాళ్ళందరికీ చెప్పాలి, తీసుకెళ్ళాలంటే ఎలా సాధ్యం? ఎవరన్నా ఒకళ్ళు చేస్తుంటే కనుక ఓహో ఆయన పుట్టకముందే ఆయన అమ్మకి కళలు వచ్చినాయి, శుభ సంకేతాలు వచ్చినాయి, ఆయన పుడతాడు, మహానుభావుడు పుడతాడని ఆల్రెడీ చెప్పారు. అంటే మహానుభావులు పుడతారు, వేరే ఉంటారు మహాత్ములు. నీకలా నాకలా కాదు, వాళ్ళు చేస్తారు, మేము ఎందుకు చేస్తాం, మేము చేయలేం అని అనుకుంటావు నువ్వు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ఆర్డినరీ పర్సన్ని, ఒక మామూలు పర్సన్ కింద ఒకడిని పుట్టించి
వీడి చేత ఈ పనికిరానోడి మీద ఈ కర్తవ్యం పెట్టి చేయరా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటారు అని బహుశా నాకు ఈ సత్యం అహింసని ముందుకు తీసుకెళ్ళేటువంటి బాధ్యతను ఇచ్చాడు అని చెప్పాడు. ఈ మాటలు యథాతథంగా మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. నేను ఏ మాటలు నేను యథాతథంగా తీసుకునే మనిషిని కాదు, నేను క్రిటికల్గా ఆలోచించే మనిషిని ఏ మాటలైనా. కానీ నేనేమంటానంటే యు కెన్ బికమ్ గాంధీ, యు కెన్ బికమ్ బుద్ధ. బుద్ధుని పూజ చేసే ఉపయోగం లేదు. యు కెన్ బికమ్. నువ్వు అంబానీ కావాలంటే కష్టం, చంద్రబాబు నాయుడు కావాలంటే కష్టం, జగన్ కావాలంటే కష్టం, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కష్టం, అవన్నీ చాలా బోల్డ్ బిల్డప్ ఉంది. కానీ యూ కెన్ బికమ్ బుద్ధ, యూ కెన్ బికమ్ గాంధీ. ఆ పని చేయాలంటే నువ్వు ఏం సంపాదించగలేవు, ఉన్నది వదిలిపెడితే చాలు. రాజ్యాన్ని సాధించలేక రాజ్యాన్ని వదిలేసేవాడు బుద్ధుడయ్యాడు. రెనౌన్స్ అనేది వరల్డ్లో గ్రేటెస్ట్ రిలీజియన్స్ యొక్క వాల్యూ. ఇది పరిత్యాగం అంటాం తెలుగులో చెప్పాలంటే. వీళ్ళ పని చేశారు. ఎక్కడ దాకా చేశారు? మైండ్లో ఉన్నటువంటి ఆఖరి డిజైర్స్ని కూడా పక్కన పారేశారు తీసుకెళ్ళి. అంచేత వాళ్ళు క్లీన్ స్లేట్, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు నేను ఆలోచించిన తర్వాత చాలా ఆలోచించి ఎలా సాధ్యమైంది. ఐన్స్టైన్ అద్భుతంగా చెప్పాడు ఈ మాట, అద్భుతంగా చెప్పాడు. ఏమనంటే నేను చాలా విస్తారంగా తెలుసుకున్నాను, అన్వేషించాను, చదువుకున్నాను. కానీ గాంధీ వేరు, ప్రపంచం వేరు, అటువంటి మనిషి లేడు అని నా అభిప్రాయం చెప్పాను. నేను మొట్టమొదటి మిమ్మల్ని కలిసి అడిగాను ఎందుకు వై గాంధీ అని. గాంధీ ఎందుకంటే చాలా వరల్డ్లో చాలామంది ఉన్నాను, ఎవడు లేడు, ఎవడు లేకపోయినా సరే ఐ డోంట్ లీవ్ హిమ్. ఎందుకంటే ఈ సచ్ ఎ మ్యాన్. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను. గాంధీని గాడ్సే చంపేశాడు, మనకందరికీ తెలిసే విషయం. గాడ్సే మహాత్ముడు అనమని కూడా ఎవరు చెప్తున్నారు, సరే అంటే అనుకోండి. ఎందుకంటే మహాత్ముడు అని అనమని గాంధీ తన అనమని ఎవరు చెప్పలే. కానీ గాడ్సే చంపకపోయింటే ఏం జరిగేది? ఆ మరణాన్ని ఇంకొకళ్ళు వచ్చి చంపేసేవారు. ఎందుకంటే ఆ నెలలోనే ఆయన మీద హత్య ప్రయత్నాలు జరిగినాయి. ఆ నెలలోనే ఆయన ఒక పెద్ద మనిషి వచ్చి బాంబు వేసాడు అక్కడ, ఆ బిర్లా హౌస్లో. బాంబు వేస్తే, మీటింగ్లో బాంబు వేస్తే అందరూ పారిపోయారు. గాంధీ ఒక డయాస్ మీద కూర్చున్నాడు. ఎవరో వచ్చి అందరూ పారిపోయి నువ్వు ఎందుకు పారిపోలేదంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడం అని చెప్పాడు. నువ్వు అంటావా? నేను అంటావా? నీ మీద గన్న పెట్టి అనగలుగుతావా? మహాత్ముడు అనే మాట నా చెవులకి చాలా చాలా కఠోరంగా వినిపిస్తుంది. అనకండి ఎవరు మహాత్ముడు అనే మాట అనొద్దు అని చెప్పేవాడు. మహాత్ముడు అనే పోరాడి అలసిపోయాడు. ఈయన మహాత్ముడు అనొద్దు అన్నప్పుడల్లా మళ్ళీ మహాత్మా గాంధీకి చేయనేవారు. ఈ బాధపడలేక మానేశాడు, అన్నం మానేశాడు. ఆ ఆశ్రమంలో మాత్రం ఎవరు అన్నంగా వీలేదని రూల్ పెట్టానని చెప్పుకున్నాడు ఆయన. అటువంటి మనిషి చచ్చిపోయే ముందు రోజు చెప్పాడు ఏమనంటే, ఒకవేళ ఎవడైనా తుపాకీ తీసుకొచ్చి నా ముందు నిలబెడితే అప్పుడు అతని పట్ల ఏ ద్వేషం లేకుండా, నా మనసులో ఏ ద్వేషం లేకుండా, ఎటు పారిపోకుండా నేను అక్కడ నిలబడి ముందడుగు వేస్తూ నా పెదవుల పైన నేను రామనామాన్ని భగవంతుడిని తలుచుకుంటే అప్పుడు నువ్వు నన్ను మహాత్ముడు అనొచ్చని మామూలుగా నవ్వుతూ అన్నాడు. ఈ మాటలు 2 రోజుల్లో నిజమైనది. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆయన పెట్టుకున్న బెంచ్ మార్క్ని ఆయన దాటేశాడు. అలా దాటేశాడు ఇంత మామూలుగా. ఇలా చాలా విషయాలు. ఆ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మీటింగ్స్ మధ్యలో పైనుంచి విమానాలు వెళ్తూ, ఆ రోజుల్లో మనకి పెద్దవాళ్ళు చెప్పారు, విమానాలు వేస్తుంటే స్కూళ్ళలో సైరన్లు వేసేవారు, పిల్లలంతా వెళ్ళి బల్లల కింద దాక్కునేవారు. మేము చూడలేదు, మా జనరేషన్ కాదు కాబట్టి, మా ముందు కాబట్టి. గాంధీ గారు విమానంలో ఎవడో పెడితే నీ మీద బాంబు వేస్తారు అని నీకు తెలిసింది, ఆ విమానం వచ్చింది, నీ మీద బాంబు వేస్తారు, అప్పుడు ఏం చెప్తావు, ఏం ఆలోచిస్తావు అని అడిగారు ఆయన. ఏం చెప్తాం మనం? ఆయన ఏం చెప్పాడండి? పైలట్ గురించి ప్రార్థిస్తానని చెప్పాడు. పైలట్ గురించి ప్రార్థిస్తాను ఎవరు చెప్తారు? జోక్గా చెప్పాడా? జీవితాంతం ఇలాగే నడిచాడండి, జీవితాంతం ఇలాగే నడిచాడు. మనం ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పెడుతుంటే దానికి అంతు పొంతు లేదు. అవన్నీ కూడా మానవ మాత్రులు చేయగలిగిన పనులు కాదు. ఈ విషయాన్ని చాలామంది గుర్తుపెట్టారు. రాజగోపాలాచారి అద్భుతమైన మాట రాశాడు. ఆయన మంచం మీద చచ్చిపోలేదు, మంచం మీద చచ్చిపోకూడదు చెప్పాడు. మంచం మీద చచ్చిపోయి ఉంటే కనుక పడక్కుర్చీలో చచ్చిపోయి ఉంటాను నన్ను మహాత్ముడు అని చెప్పొద్దు, ఈ పని చేస్తే చెప్పని చెప్పాడు. అంతకుముందు మంచం మీద చచ్చిపోలేదు, ఆయన నిలబడి ఉండగా చచ్చిపోయాడు. నిలబడి ఉండగా కాదు, నడుస్తుండగా చచ్చిపోయాడు. నడుస్తుండగా కాదు, ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుండగా చచ్చిపోయాడు. ఆయన రాముడి దగ్గరికి వెళ్తుంటే రాముడు ఆగలేక వెంటనే తీసేసుకున్నాడు. ఇన్ని ఆ కాసేపు కూడా ఆపుకోలేపడని చెప్పాడు రాజగోపాలాచారి. రాముడే తీసేసుకున్నాడు గాంధీని అని చెప్పుకున్నాడు. నేనేదో మీటింగ్లో చెప్పాను, అసలు గాంధీని మృత్యువు తరవలే, మృత్యువుని గాంధీ తరిమాడు. ఎన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసి 15-20 సంవత్సరాలు ఆయన మీద చాలా అటెంప్ట్స్ జరిగినాయి. ఈయన తరుముతూ ఉండేవాడు దాన్ని. ఒకసారి హరిజన యాత్ర అనేటువంటిది ఆయన చేస్తూ 12,000 మైళ్ళు చేశాడు. ఈ దళితులుగా ఆ విషయం చెప్పేవాళ్ళు. జయభారత్ అనేటువంటి సంస్థలో 98-90% మంది దళితులే ఉంటారు.
ఇక్కడ మీరు కనిపిస్తున్న చాలామంది మా కుర్రాళ్ళు దళితులే. మేము బయట వెళ్ళి మా మీటింగ్స్ అన్నింటిలో గాంధీ బొమ్మ పెడతాం. తప్పు నువ్వు చెప్పేది. ఆయన క్యాస్ట్ గురించి నువ్వు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాను. ఇవాళ అబద్ధాలు నేను యువతరానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మీకు గనక మీకు తెలుసుకోవాలని వదిలేసాడు మీ ఇష్టం. తెలుసుకుందామని అనుకుంటే కనుక దయవుంచి మీ చేతిలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దీని మీద ఆధారపడకండి. ఇది ఆ ఫోన్ మీద చదవడానికి మార్గం మీరు ఈ గాంధీ సెంటర్స్కో లేకపోతే వెళ్ళి పుస్తకాలు ఏదో ఒకటి చదవాలి. చదువుతూ మీరు థింక్ చేయాలి. చదివేది క్రిటికల్గా చదవాలి. చదివేటప్పుడు మీరు ఆలోచించాలి. అప్పుడు మీకు ఏమైనా దొరికే అవకాశం ఉంది. అలా కాకుండా ఇవాళ రేపు పచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు చరిత్ర అనేది మొత్తం మార్చేస్తున్నారు. ఇప్పుడు గాంధీకి వ్యతిరేకంగా మనం ఎంత దుర్మార్గం అంటే ఆయన గఫార్ ఖాన్ 60లో 70లో ఒకసారి ఇండియా వచ్చినప్పుడు గఫార్ ఖాన్ ఎంత గొప్ప మహాత్ముడు అండి. ఈయన బుల్లెట్లకు చచ్చిపోయాడు. ఆయన 30 ఏళ్ళు జైళ్ళలో ఉండి ఆ బుల్లెట్లు ఆయనకి కూడా తగిలినట్టు లెక్క. వీళ్ళంతా గ్రేటెస్ట్ పీపుల్. ఎవరు తలుచుకోలేరు. గఫార్ ఖాన్ తలుచుకునే వాళ్ళు లేడు నాకు తెలిసి. మేము అందుకే ఆయన పేరు పెట్టుకున్నాం. నేనేమంటానంటే గఫార్ ఖాన్ చెప్పాడు మీరు ఎంత పిచ్చివాళ్ళ భారతీయులు, మీరు గాంధీని మర్చిపోయారు. ఇప్పుడు 70లో చెప్పాడు. అప్పటికి మనం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు చూస్తే ఏమనేవాడు మేము మర్చిపోతే ఏమో ఉంటుందని ద్వేషిస్తున్నాం. ఇప్పుడు మీరు సర్వే చేయండి, జనం ద్వేషిస్తారు. జనం ద్వేషించిన కారణాలు ఉన్నాయి. కారణాలన్నీ అబద్ధాలే. వాళ్ళకి అబద్ధాలు నేర్పించారు. అబద్ధాల మీద ఈ మొత్తం ప్రపంచం బతుకుతోంది. ఈ విషయం చాలా సీరియస్. అందుకని గాంధీ పేరు మీద చెప్పేటువంటి రాజకీయ పార్టీ కానీ అప్పీల్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. నేను అది మంచిది అనుకుంటున్నాను. తెలంగాణలో ఒకసారి ఎవరు అడిగారు ఏమంటే భారతదేశంలో ఎవరు గొప్పవాళ్ళని. ఆయన 2 గొప్పవాళ్ళని చెప్పాడు. ఎవరంటే ఒకటి గాంధీ, రెండోడు రమణ మహర్షి అని చెప్పాడు. ఎవడికో ఫారినర్కి రాశాడు. రాసి తర్వాత బాధపడ్డాడు. ఏమనంటే ఏం చెప్పాలి, ఇప్పుడు ఆయన వస్తే ఈయనేమో ఈ తుండుకొట్టు వేసుకు తిరుగుతున్నాడు, ఆయనేమో గోచిపట్టుకుని ఉన్నాడు, వీళ్ళిద్దరిలో గొప్ప ఏంటి నేనేం చెప్పాలి అని బాధపడ్డాడు. గాంధీ గారు గొప్ప అయినా ఈయన గాంధీ ఉద్యమంలో తెలంగాణ వెళ్ళేవాడు కాదు. ఎందుకు వెళ్ళేవాడు కాదంటే ఈ గాంధీ ఆయన ఒకసారి రాశాడు గాంధీ గొప్పవాడే కానీ ఇంకా గొప్పవాడు అవ్వాలి, ఆయన చుట్టూ ఎలాంటి టీం ఉన్నారు అని. వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర పెళ్ళాలు చావగొట్టేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇంకో రకమైన అప్రెషన్ చేసేవాళ్ళు. ఈయన వెనకాల నిలబడి భజన చేస్తుంటే గొప్పవారు. ఆ తర్వాత చలం ఒక గొప్ప ప్రాఫిటిక్ వాడు చెప్పాడు మీరు వదిలేస్తారు గాంధీని, అప్పుడు మేము పట్టుకుంటాం. మీరు వదిలేస్తారండి. ఆ మాటలు నిజమైనాయి. మరి చలం గమనించలేదు నాకు తెలియదు. గాంధీని జీవితకాలంలోనే అందరూ వదిలేశారు. గాంధీని మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. రాజకీయ విమర్శలు ఏం చేసే ఉద్దేశం నాకు లేదు. ఏం వర్రీ కావద్దు. కాంగ్రెస్ పార్టీ ఇది కాదు. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ గాంధీకి తెలియకుండా దేశాన్ని విభజించారు. గాంధీకి ఎవరు చెప్పలే, మోసం చేశారు. ఆయన సొంత అనుయాయులు చీట్ చేశారు. చిట్ట చివరికి కోట్ల మంది ప్రజలను నడిపినటువంటి మనిషికి ఆయన వెనకాల 10-20 మంది లేరు ఆయన నౌకాలు వెళ్ళేటప్పుడు. అయినా వెళ్ళాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ అని చెప్పాడు ఆ మాట. ఆ మాట చదివి దిగ్భ్రాంతి చెందాను నేను పదే విజయవాడలో మాట రాసేవాడిని. ఎవడో చెప్పలే. కమ్యూనిస్టులు నేను చూశాను. ఒక నాయకుడిని పేర్లు తీను. ఒక నాయకుడు ఏం చెప్పాడంటే నువ్వు ప్రజలకు మరీ ముందర వెళ్ళకూడదు, ప్రజలకు మరీ వెనకాల వెళ్ళకూడదు, ప్రజలకు ముందర వెళ్ళిపోతే నేను ప్రజలు పట్టుకోలేవు, ప్రజల వెనకాల వెళ్ళామనుకో ప్రజలు వెళ్ళిపోతారు. ప్రజలతోటి కలిసి వాళ్ళతో జాగ్రత్తగా నడుస్తూ వాళ్ళని జాగ్రత్తగా దారి మళ్లించాలి. ఇదంతా పెద్ద కన్సిప్రసీలో ఉంది. కానీ గాంధీ ఇట్లా చెప్పలే. ప్రజలు ఏమంటారు సంబంధం లేదు, ఇండియా ఏమంటారు అక్కర్లేదు, ప్రపంచం ఎవరికి అక్కర్లేదు. నువ్వు సత్యానికి నిలబడాలి. యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కడే నిలబడాల్సి వచ్చినా యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలి. అది ఎవరు చెప్పారు? నీ ప్రపంచం, నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, నీ భార్య ఎవరు లేకపోయినా సరే యూ హ్యావ్ టు స్టేర్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ది హోల్ వరల్డ్. యావత్ ప్రపంచపు కళ్ళలోకి నువ్వు తేరిపరా చూడాలి. ఆల్దో ద వరల్డ్ మే స్టేర్ ఇట్ యూ విత్ బ్లడ్ షాట్ ఐస్. ప్రపంచపు క్రోధారుడ నేత్రాలతో నీ వంక ఇలా చూస్తున్నా సరే నువ్వు నిశ్చలంగా నువ్వు నమ్ముకున్న సత్యాన్ని నీ వెనకాల నువ్వు అలా నిలబడి చూడాలి. ఎవడు చెప్పాడు ఈ మాట? వివేకానందుడు చెప్పాడు. తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. కత్తి వాదనకు ఎదురు నిలబడగలుగుతావు అని చెప్పాడు. నాకు తెలిసి వాయిస్లన్నీ వాళ్ళకి కలుస్తాయి. భారతదేశం పదే ఒకసారి గాంధీ నోట్లో నుంచి, ఒకసారి వివేకానందుడి నోట్లో నుంచి, అంతకుముందు ఉపనిషత్తుల నోట్లో నుంచి మాట్లాడింది నాకు తెలిసి. వీళ్ళంతా దాటి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు అలాగే మాట్లాడతారు. వీళ్ళు చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడతారు. ఇప్పుడు జాతిపిత అంటారు గాంధీని. ఇవాళ జాతిపిత అంటే ఎవరో కోర్టులో కేసు వేయడమో, లేకపోతే ఎవరో అసలు జాతిపితలు ఎందుకు అంటున్నారు, ఎవడు చెప్పాడు, గవర్నమెంట్ ఏమైనా జీవో ఇచ్చిందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మహాత్ముడని ప్రభుత్వం జీవో ఇచ్చింది అందుకని పిలుస్తున్నారని ఒక పెద్ద మనిషి అంటే నేను మొన్ననే ఆయనతో ఇంత పోరాడా. ఎవడరా నీకు చెప్పిందని. జాతిపిత అని అంటే నేను తెలుసుకుందాను అడుగుతాను. గాంధీ కాకపోతే ఎవరిని జాతిపిత అనమంటావు? మరి ఎవరున్నారు జాతి? నీకు తెలుసా గాంధీ ఏం చేశాడు? గాంధీ ఎంటర్ అయ్యే టైంకి ఇక్కడ ఈ భారతదేశంలో 1915-16 ప్రాంతంలో ఆయన భారతదేశం వచ్చినప్పుడు
ప్రజల్లో భారతీయులు అనేవాళ్ళు లేరు అసలు. ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు, తమిళియన్స్, కాపులు, కమ్మోళ్ళు, దళితులు అనే పేరు కూడా లేదు, మాలోళ్ళు, మరకోళ్ళు, లేకపోతే ముస్లింలు, సాయిబులు, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు, బొహరా ముస్లింలు. ఇది ప్రపంచం. లేకపోతే తమిళియన్స్, తెలుగు వాళ్ళు, ఇది ప్రపంచం. ఇక్కడికి వచ్చాడు ఆయన వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక క్లబ్ అది. వాళ్ళు కూర్చుని మెమరాండాలు రాసి గవర్నమెంట్కి ఇచ్చేవారు. అందరూ సిగారెలు తాగుతూ పెద్ద పెద్ద కోట్లు వేసుకుని తిరిగేవాళ్ళు. గాంధీ లేకపోతే ఇప్పుడు కూడా కోట్లు వేసుకునే నాయకులు ఉండేవారు మనకి. కానీ ఆయన వచ్చాడు, ఆయన ఫారిన్ రిటర్న్. అందరూ అనుకుంటారు గాంధీ అని చదువుకోలేదు, స్కాలర్ కాదని. గాంధీ వచ్చిన తర్వాత మొత్తం ఫస్ట్ చేసిన పని గోడలు బదలగొట్టాడు. కనిపించవా గోడలు? కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ 1000 మంది వచ్చారు. ప్రజల్ని తీసుకొచ్చాడు. దళితుల్ని, రైతుల్ని, స్త్రీలని, రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళని, పేదలందరినీ దాన్ని ప్రజాసంస్థగా చేశాడు. ఎవడు నిర్మించాడు దీన్ని? ఈ దేశాన్ని ఎవడు నిర్మించాడు? కోట్ల మంది ప్రజానికి ఎవడు కన్విన్స్ చేశాడు? మేము చేసిన తప్పులు చెప్తున్నాను నేను. అంటే 70లు, 80లు, 90ల్లో ఉన్నటువంటి మేధావులంతా కూడా చరిత్రకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. 2000 సంవత్సరంలో ఈ మాట రాశాను విజయ విహారంలో. మీరు ఒకరోజు ఈ చరిత్రకు జవాబు చెప్పాలి మీరు చేసినటువంటి ద్రోహానికి. మీరు జస్ట్ యూ హ్యావ్ ఈక్వేటెడ్. మేము కమ్యూనిస్టులు క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమం, నేను ఇందాక చెప్పిన మాట క్విట్ ఇండియా స్పీచ్లో, యూ హ్యావ్ టు స్టాండ్ అగ్రెస్ట్. అది ఒక అగ్ని. అది 1,00,000 మంది ప్రజానీకం అరెస్ట్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు దేశంలో ప్రజల మీద బాంబులు వేయడానికి హెలికాప్టర్లో వేద్దామని ప్రయత్నించారు. అది అటువంటి ఉద్యమం జరిగిందని ఎవరికి తెలియదు అసలు. దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, దాంట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ లేడు, దాంట్లో అంబేద్కర్ లేడు. నేను అంబేద్కర్ పేరుని చాలా గౌరవంగా తీస్తాం, మా ఆఫీసులో పెట్టుకుంటాం. మేము అంబేద్కర్ రైట్లు కూడా చెప్తాం. నువ్వు అంబేద్కర్ రైట్ అని చెప్పాలంటే గాంధీని తిట్టాలి, గాంధీ రైట్ అని చెప్పాలంటే అంబేద్కర్ రైట్ని తిట్టాలి, భగత్ సింగ్ని తిడితే పొగిడితేనే ఈయన తిట్టాలి. ఈ సిద్ధాంతాలు తప్పు. ఇది చాలా తప్పు. ఈ మాటలన్నీ కూడా అవి మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, వాటిని డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఇవాళ దేశంలో త్యాగం చేశారో, నెత్తురు ధారపోసారో వాళ్ళ గురించి తలుచుకునేవాళ్ళు. ఇవాళ ఎక్కడ జాతీయోద్యమం యొక్క చర్చ లేదు, గాంధీ యొక్క చర్చ లేదు. దాన్ని వ్యానిష్ చేశారు. మొట్టమొదటి ఏం చెప్పారంటే అసలు జాతీయోద్యమం లేదని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే భగత్ సింగ్ చాలా గొప్ప త్యాగం చేశాడు. నేను భగత్ సింగ్ త్యాగం చేయలేదు. భగత్ సింగ్ ఈజ్ ఎ గ్రేట్ హీరో. కానీ పార్లమెంట్లో ఒక బాంబు వేసినంత మాత్రం దేశానికి స్వాతంత్రం రాదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి మీరు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ అక్కడే ఉంది, ఇక్కడ రాలేదు ఇంకా. ఆ విషయం అర్థం చేసుకోవాలి మీరు. దేశంలో నిలబడి ఎవరు కొట్లాడారు? సంవత్సరాల తరబడి ఎవరు జైలుకి వెళ్ళారు? గాంధీ గారి భార్య చచ్చిపోయింది జైల్లో. గాంధీ గారు కొడుకు అని చెప్పే స్థాయి ఉన్న మహాదేవ్ దేశాయ్ చచ్చిపోయాడు. నెహ్రూ గారు 10-12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ త్యాగాలని మట్లో పోయాలా? మీరు ఏం చెప్తారు అనుకుంటారు దేశానికి? ఇవాళ రాజ్యాంగం గురించి ఫ్యాషన్గా మాట్లాడేవాళ్ళు. రాజ్యాంగం ఒకటి రాసిన డాక్యుమెంట్ కాదు అది. నేను దాక్షాయణి వేలాయుధం జీవిత చరిత్ర రాశాను. ఆవిడ ఏకైక దళిత మహిళ రాజ్యాంగ రచనా సభలో. గాంధీ గారి శిష్యురాలు. గాంధీ అంబేద్కర్ కలిసి పనిచేయాలని కోరుకున్నటువంటి మనిషి. గాంధీ స్వయంగా చెప్పాడు అంబేద్కర్కి, యూఆర్ అన్టచబుల్ బై బర్త్ అండ్ ఐఎమ్ బై అడాప్షన్. నువ్వు పుట్టుకతో అంటున్నాను వాడు, నేను అడాప్షన్ దాన్ని తీసుకోవడం ద్వారా అంటున్నాను అండి. వీ మస్ట్ బి వన్ అండ్ ఇండివిజువల్. మన ఇద్దరం ఒకటే అవిభాజ్యం అని చెప్పాడు. ఇది చెప్పచ్చుగా అంబేద్కర్ బొమ్మ పెడుతున్నటువంటి వాళ్ళు. మేము పెడుతున్నాం అంబేద్కర్ బొమ్మ, ఈ మాట చెప్పబడుతున్నాం. అదే సమయంలో అంబేద్కర్ కూడా చెప్పాడు పోయినా. గాంధీ వన్ సైడ్ లవ్ కాదు ఇది. అంబేద్కర్ చెప్పింది పార్లమెంట్ రాజ్యసభ రికార్డులో ఉంది. నేను తీసి చూపిస్తాను. ఆయన చెప్పాడు 20 కోట్ల రూపాయల ఫండ్ పెట్టండి దళితుల గురించి. ఆ రోజు 20 కోట్లు అంటే ఇవాళ 2000 కోట్లతో సమానం, ఇంకెక్కువేమో. 20 కోట్ల రూపాయల ఫండ్ పెట్టండి, మహాత్మా గాంధీ పేరు పెట్టండి, దాన్ని దళితుల గురించి ఉపయోగించండి. ఎందుకంటే దళితులని అత్యంత అభిమానించినటువంటి వ్యక్తి, ఆయన హృదయానికి వాళ్ళ దగ్గరగా ఉన్నారని చెప్పాడు. రికార్డు ఇది పార్లమెంట్లో. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు? ఎవరో దాచిపెట్టిన విషయాలు నేను తీసి మాట్లాడితే చదవరు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఇవాళ కులాన్ని గురించి దేశాన్ని ఏకం చేయాలి, నేషనల్ యూనిటీ అంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విచ్ఛిన్నమైనటువంటి దేశాన్ని ఎవరు యూనైట్ చేసిన దగ్గర కూర్చొని కుట్టాడు ఆయన. ఈ మాట రాశారు. ఎవరు మేరీ బార్ రాశారు, ఎవరు రాశారు? రహనా త్యాబ్జీ రాసింది. ఎవరంటే నేతగాడు, కానీ ఆ నేతగాడు చరిత్రని నేస్తున్నాడు, ఆ చరిత్రను కూడా మనుషులతో నేస్తున్నాడని రాసింది. ఏం మాట్లాడలేదు. అటువంటి మనిషి ఆయన రాసింది. ఆయన మగ్గంలో చేతిలో ఉన్నది ఈ జాతి. ఇది ఆ జాతిని తయారు చేస్తాడు ఆయన కాకపోతే ఎవరు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరన్నారు? ఎవరైనా తెలుసా మీకు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరన్నారు ఈ మాటని? గాంధీని ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పాడు ఈ మాటని. అంతకంటే పెద్దోడు నువ్వు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెసెస్, మమ్మల్ని ఆశీర్వదించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతానని చెప్పాడు. ఎవరు చెప్పారు? సుభాష్ చంద్రబోస్. నువ్వేమనుకుంటున్నావు? సుభాష్ చంద్రబోస్ గాంధీ కొట్టుకున్నారు, వాళ్ళిద్దరికి పడదని చెప్పి. అబద్ధాలు కాదు. సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? ఎందుకు అబద్ధాలు చెప్తావు? స్వాతంత్రాన్ని తీసుకొచ్చి గాంధీ పాదాల ముందు పెడతానని చెప్పాడు. సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఒక దళం పేరు గాంధీ దళం, ఇంకో దళం పేరు నెహ్రూ దళం. ఎందుకు చరిత్రను దాచిపెడతావు నువ్వు? వాళ్ళిద్దరు ఎంత ప్రేమించుకున్నారు. సుభాష్ చంద్రబోస్ని గాంధీ ఏమన్నాడు? ప్రిన్స్ ఆఫ్ పేట్రియట్స్ అండి. వాళ్ళని బర్త్డే కాబట్టి చెప్తాను నేను. బెంగాల్ వెళ్ళి ఓసారి మహాత్మా గాంధీ వెనక్కి వస్తున్నప్పుడు
రైల్లో అందరూ ఆయన రైల్వే స్టేషన్ దగ్గర మహాత్మా గాంధీకి జై అంటే రైలు నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఏడ్చాడు. చుట్టుపక్కల నుంచి ఎందుకు ఏడుస్తున్నాం అంటే, అరే కలకత్తాకు వచ్చాం మనం, మహాత్మా గాంధీకి జై అంటారు, సుభాష్ చంద్రబోస్ జై అని కూడా అనాలి, ఇది ఆయన నేల. ఒక కొడుకు గంట ఎక్కువ. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ ఉత్తర అల్లూరి సీతారామరాజు మీద మన సినిమా అసలు ఏ దేశంలో ఉన్న ఒక జాతీయ వీరుడు యొక్క చరిత్రని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చిన కథ రాసుకుని నా ఇష్టం అని చెప్పి కథ సినిమా తీస్తే ఉరిదేస్తారు అసలు కేసు పెట్టి. దాన్ని ఆస్కార్కి పంపించాం, మనకు సిగ్గుండాలి. అసలు నువ్వు ఎక్కడైనా జరిగిందా? ఏ దేశంలోనైనా ఎవరో ఒక నేషనల్ హీరో ఉంటాడు, వాషింగ్టన్ ఉన్నాడు అమెరికాలో, లేకపోతే లెనిన్ ఉన్నాడు, ఇప్పుడు లెనిన్ హీరోనో కాదు నాకు తెలియదు, లేకపోతే మావో ఉన్నాడు, ఆయన మీద నేను నా ఇష్టం సినిమా తీస్తాను, ఒప్పుకుంటావా? నా ఇష్టం ఫిక్షన్. డూ యూ హ్యావ్ ఎనీ రైట్? తీసి దానికి ఆయన ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూలో, ఈ పాటలో గాంధీ గారి పేరుతో మొత్తం దేశంలో అందరి పేర్లు చూపించాడు. ఎందుకంటే మేము విప్లవకారుల పేర్లు చూపిస్తాము, మేము ఏమిటి రెవల్యూషనరీస్ గురించి మాట్లాడతాం. ఇగో ఈయన సినిమా యాక్టర్ పొలిటీషియన్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు ఒకసారి భగత్ సింగ్ని గాంధీ లొంగిపోమన్నాడని. రోజు అబద్ధాలు చెప్తున్నారు. భగత్ సింగ్ గాంధీ లొంగిపోమలేదు, గాంధీ ఎవరిని లొంగిపోమని చెప్పలేదు. కమ్యూనిస్టులో ఒక ఆయన పుస్తకం రాశాడు, భగత్ సింగ్ని గాంధీ ఉరితీయించాడు. గాంధీ ఏమైనా అధికారంలో ఉన్నాడు ఉరితీయించడానికి? ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళదా? ఏ విషయాన్నైనా కూడా దయవుంచి మీరు నిజ నిర్ధారణ చేసుకునే ముందు పరీక్షించి నిజ నిర్ధారణ చేసుకోండి. అలా కాకుండా మొదటే ఒక ప్రికన్సీవ్డ్ నోషన్కి రావద్దు. ఎందుకంటే బయట గతంలో మనకు జ్ఞానం కావాలంటే పుస్తకాల ద్వారా సాధ్యమయ్యేది. మేము మా చిన్నప్పుడు ప్రభుత్వ లైబ్రరీలు చాలా యాక్టివ్గా ఉండేవి. నేను నా చిన్నప్పుడు మొత్తం మా లైబ్రరీలో వచ్చిన ప్రతి చిన్న కాగితము కూడా చదివేవాడిని. పుస్తకాలు గ్రంథాలు అనేది మాత్రం జ్ఞానానికి నాకు తెలిసి మార్గం మరేమీ కాదు. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చామంటే వీడియోలకు వచ్చాం. ఫోన్లో అనుకుంటే వీడియోల్లో కూడా మళ్ళీ ఇప్పుడు కేవలం రీల్స్ అయితేనే చూస్తారు మన వాళ్ళు అనేది చెప్పారు. ఆ రీల్స్ కూడా ఎవరు చూడడం లేదు, ఆ హెడ్డింగ్ చూసి పక్కన పెడుతున్నారు. లేకపోతే చిన్న పోస్టులోనే మొత్తం అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇటువంటి పోస్ట్ ద్వారా మీరు ఏమైనా తెలుసుకోదలుచుకుంటే కేవలం అజ్ఞానం మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు మన జాతి వ్యతిరేక శక్తులు అంటే కరెక్ట్ మాట ఏమో మాట. గాంధీ గారి మీద, ఇంకా చెప్పాలంటే నెహ్రూ మీద, ఇంకా చాలామంది మీద వ్యాప్తి చేస్తున్నటువంటి అబద్ధాలు చెడు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఎక్కడో ఒక అమ్మాయి బొమ్మ తీసుకొస్తారు, ఆయన భుజం మీద చేసినట్టు చూపించి ఇదిగో ఈయన ఇలా తిరుగుతున్నాడు అంటారు. ఎవరో ఇందిరాగాంధీని తీసుకెళ్ళి ఆ బొమ్మను కట్ చేసి ఎవరో ఒళ్ళోనే కూర్చోబెట్టి ఇదిగో చూడండి వీళ్ళు ఇట్లా అని. దానికి సిగ్గు లజ్జ ఒక ప్రమాణం లేకుండా అయిపోయినాయి. ఎక్కడ దాకా దిగజారుతుందంటే వీళ్ళ తల్లిదండ్రులు ముస్లిమ్స్, గాంధీ ముస్లింకి పుట్టాడు, నెహ్రూ ముస్లింకి పుట్టాడు. దానికి అంటే మనం అన్ని ప్రమాణాలు, అన్ని సిగ్గు లజ్జ అన్నీ వదిలిపెట్టేసామని అర్థం. దానికి దిగజారడం అనేది జరుగుతూ ఉంది. అంచేత నిజాలు అనేది బయట లభ్యం కావడం లేదు, అబద్ధాలు మాత్రమే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అన్నీ అబద్ధాలే. నేనేమంటానంటే మీరు ఏ విషయాన్ని చాలా కష్టంగా ఉంది. నేను ఒక మాట చెప్తాను. అంబేద్కర్ క్యాస్ట్ ఎన్హిలేషన్ కుల నిర్మూలన అనే పుస్తకం రాశాడు. చాలా అద్భుతమైన పుస్తకం, అది విస్ఫోటం లాంటి పుస్తకం. ఆయన పుస్తకం రాయలేదు, ఒక లెక్చర్ ఇద్దామనుకున్నాడు, లెక్చర్ని వాళ్ళు అలౌ చేయలేదు, దాంట్లో ఏదో చిన్న పాయింట్ తీసేయమన్నారు, అందుకని ఆయన దాన్ని ప్రింట్ చేసుకున్నాడు అంతే. వాళ్ళు అలౌ చేయకపోవడం కూడా తప్పు ఉద్దేశంతో కాదు, అది కూడా గమనించాలి. సో ఈ క్యాస్ట్ ఎన్హిలేషన్ అనే పుస్తకాన్ని ప్రతి భారతీయుడు చదవాలని గాంధీ గారు చెప్పారు. చాలా గొప్ప విషయం ఇది. ప్రతి భారతీయుడి పుస్తకం చదవాలని ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్పారు. దాంట్లో చివరి అధ్యాయాలను జత చేశారు. ఏమనంటే కులానికి గాంధీ సమర్థన అని. మీరు చదివితే దిగ్భ్రాంతి చెందుతారు. ఈ కులానికి గాంధీ సమర్థన అనేది చాలామంది చదువుకున్న కులానికి గాంధీ కావాలనుకున్నాడు, అంబేద్కర్ వద్దనుకున్నాడని అర్థం చేసుకుంటారు. కానీ అదే ఆ కులానికి గాంధీ సమర్థన అని రాసింది అంటారు. కింద ఈ విధమైన వాక్యాలు ఉంటాయి, మీరు చదవండి. ఏమనంటే ఈ కులం అనేది, అంటరానితనం అనేది కానీ కనుక హిందూ మతం అంగీకరిస్తే దాన్ని అనుసరించి నేను హిందువును కాను, హిందూగా ఉండను, హిందూనే కాజాలను అని చెప్పాడు అని గతంలో చెప్పాను. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, కులాన్ని కనుక హిందూ మతం అంగీకరిస్తే నేను ఆ శాస్త్రాలని, ఆ పద్ధతిని అనుసరించి నేను హిందువుని కాను, హిందూగా ఉండను, హిందూగా కాజాలని చెప్పాడు. ఈ మాటలు గాంధీగా చెప్పి కులము ఎంతో అసహ్యంగా, ఎంతో దుష్టంగా, ఇది ఒక వ్రణము, ఇది కురుపు, ఈ విధంగా అమల్లో ఉంది. దీన్ని అనుసరించి ఏ శాస్త్రాన్ని చెప్తే నేను ఆ శాస్త్రాన్ని అనుసరించి నేను హిందువుని కాను అని చెప్పాడు. ఆయన హిందువుని కాను అన్నాడు, ఈయన హిందూ కాకుండా వెళ్ళిపోతున్నాను అన్నాడు. తేడా నాకు తెలిసి ఏమీ లేదు. ఇద్దరి మధ్య అంత ఏకీభావం ఉంది. ఎవరైనా ఒక విషయం మాట్లాడారు, గాంధీ అన్నీ మాట్లాడాడు. బహుశా ఆయన పాపం అదే, ఆయన అన్నీ మాట్లాడాడు. ఆయనకు దేశంలో దళితులకి ఈ రకమైనటువంటి ఇక్కట్లు కడగళ్ళు పోకుండా స్వాతంత్రం ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన మనిషి గాంధీ. చాలామంది గాంధీ స్వతంత్రం తెద్దామంటే అంబేద్కర్ షరతు పెట్టాడు, కానే కాదు. గాంధీ చెప్తాడు ఈ మాటలన్నీ కూడా. భారతదేశానికి రోడ్లు ఊడ్చే మనిషి, మొట్టమొదటి రాష్ట్రపతి కావాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి గాంధీ. చాలామంది తెలియదు ఆ విషయం. రోడ్లు ఊడ్చే దళిత మహిళ, ఆమె పెద్ద
బయట విదేశాల నుంచి వచ్చేటువంటి డెలిగేషన్స్ కలవాలి, ఆమెకు సరిపోదు కదా అంటే ఆమె సెక్రటరీగా నేను పనిచేస్తాను, అదే నెహ్రూ గారికి చెప్తాను పని చేయమని చెప్పాడు. అంత గొప్ప మనిషి ఆయన. మీరు చెప్తున్నటువంటి ఆ గాంధీ గారు, చాలామంది మీరు ఎవరినైనా అడగండి, గాంధీ గారు జంతువుల యొక్క చర్మాన్ని ఒలిచి చుప్పుడు కుట్టాడంటే తెలుసా మీకు ఎవరికైనా? కెన్ యూ బిలీవ్ దిస్? ఆయన మగ్గం వేసాడు, అది మీకు తెలుసు, ఓకే. జంతువుల చర్మం ఒలిచి చుప్పుడు కుట్టాడు ఆయన. నేను చాలామంది దళిత నాయకులు అడిగాను, నువ్వు చెప్పులు కొట్టగలుగుతావు అని. కొట్టలేవు. గాంధీ కుట్టాడు తెలుసా? దీన్ని ఏమంటారండి? నువ్వు విమర్శ చేస్తావు, ఆయన సఫాయి పని చేశాడు, నువ్వు చేయలేదు. అన్ని కులాలని రద్దు చేసి ఆ కులాలన్నిటికీ ఒకటే పేరు పెట్టండి, వీటన్నిటికీ దాని పేరు భంగి అని పెట్టమని చెప్పాడు. భంగి అంటే పాకి అని మన తెలుగు భాషలో, లేకపోతే సఫాయి కార్మికులు అని. మీరు మీ కులాల పేరు రద్దు చేసి పాకి అని పెడతానంటే నాకు తెలిసి మాలలో మాదిలు కూడా అబ్జెక్ట్ చేస్తారు. వీళ్ళు రోజు పొద్దున లేచి గాంధీ గారిని తిట్టేవాళ్ళు. ఆయన చెప్పాడు ఇవన్నీ నేను ఈ ఒక్క సబ్జెక్ట్ మీద 6 గంటలు మాట్లాడగలుగుతాను. అంటే చారిత్రకమైన సత్యాలు, వివరాలు గుండె పగిలిపోయి నేను ముందు పెట్టగలుగుతాను. అంటే ఆ మనిషి గురించి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారు. గాంధీ గారు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ గారు భార్యని ఒకసారి కొట్టి తరిమైపోయాడు ఆశ్రమం నుంచి, ఫీనిక్స్ ఆశ్రమం నుంచి. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండగా చాలామందికి ఈ విషయం తెలుసు, సినిమాలు కూడా చూపించారు. కానీ ఎందుకు చేశాడు తెలుసా మీకు? ఎందుకు ఆయన తప్పని, చాలా పొరపాటు చేశానమ్మా, నాకు బుద్ధి వచ్చింది, నా భార్య నాకు అన్నీ నేర్పించింది అని చాలా గొప్పగా చెప్పాడు కస్తూర్బా గురించి, అదంతా ఓకే. కానీ ఎందుకు ఈ పని చేశాడు తెలుసా? ఆ రోజుల్లో ఆ ఫీనిక్స్ ఆశ్రమంలో ఈ అటాచ్డ్ బాత్రూమ్స్, టాయిలెట్స్ లేవు. అది రాత్రి కనుక 1-2 వస్తే కనుక మూత్రం పాత్ర ఇచ్చేవారు, దాంట్లో పట్టుకోవాలి, పొద్దున్న తీసుకెళ్ళి దాన్ని పడేసి క్లీన్ చేయాలి. ఆశ్రమంలో కలెక్టివ్ డ్యూటీలు వేసేవారు, నాకు తెలిసి వేయలేదు. ఈ డ్యూటీ మాత్రం ఆయన భార్య చేయాలని ఆయన పట్టుపట్టాడు. దాంట్లో ఒక దళితుడు ఉన్నాడు ఆశ్రమంలో. ఎప్పుడు 15కు ముందు ఫీనిక్స్ ఆశ్రమం చెప్తున్నాడు నేను ఎక్కడో, అప్పుడు ఆ టైంలో అక్కడ ఈ దళితుడి యొక్క మూత్ర పాత్ర ఉచ్చబోసింది, దాన్ని తీసుకెళ్ళి బయట పోసి క్లీన్ చేయాలి. ఎవరు? కస్తూర్బా చేయాలి. దళితుడిని తాకడం అనేదే కిలోమీటర్ దూరం వెళ్ళే రోజుల్లో, ఏదో వీపుకు తాటాకని అని మీకు చెప్తే, ఆ రోజుల్లో దళితుడి మూత్రపాత్ర ఈయన భార్య తీసుకెళ్ళి క్లీన్ చేయమని భార్య చెప్పాడు. ఆయన నా మూత్రపాత్ర నేనే ముట్టుకోవడానికి చిరాకు పడతాను. నా మూత్రపాత్ర అండి, నీ మూత్రపాత్ర కాదు, నీ మూత్రపాత్ర ఎవడైనా అంటాడు కదా. ఆవిడంటే దాంట్లో అంత అసహజమైన విషయం కూడా ఏమి లేదు. మరి ఆవిడ ముట్టుకోవడానికి సంకోచించినప్పుడు ఈయన కోపం వచ్చి ఆవిడ బడబడి గంటేవాడు. మీరు ఎలా ఆలోచిస్తారు ఈ మనిషి గురించి? ఈ విషయం చెప్పాలి కదా, మీరు ఈ విషయం చెప్పాలి కదా. ఇంత ద్రోహం చేస్తారు. మొన్న సుబ్రహ్మణ్యం గారు ఆ మీటింగ్లోకి వచ్చి దళితులు వస్తున్న తర్వాతనే మీ ఊరు వస్తానని చెప్పాడంటే సభంతా దిగ్భ్రాంతి రమణ మళ్ళీ చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఆయన. మా నౌకాలీలో మత కలహాలు జరిగి జనం చచ్చిపోతే హిందువులు ముస్లింలు నరుక్కుంటే అక్కడికి వెళ్ళి మత సామరస్యం వర్క్ చేస్తూ ఆయన ఏమని చెప్పాడంటే హిందువులకి, ఎందుకు మీ మీద దాడి జరిగిందంటే దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే నువ్వు అంటరానితనం పాటించావు లేదా? పాటించావు కదా, ఎందుకు పాటించావు? పాటించకు. ఇక నుంచి నువ్వు భోజనం చేసే ముందు ఓ పని చేయి, ప్రాయశ్చిత్తం చేసుకో. నేను చెప్తాను ఏంటంటే దళితుడిని తీసుకొచ్చి నువ్వు భోజనం చేసే ముందు ముట్టించి వెళ్ళు, ఆ తర్వాత భోజనం చేయాలి. ఎవడని చెప్పాడా? ఎవడని చెప్పేది గట్స్ ఉన్నాయా? ఎప్పుడు ఈ మాటలు చెప్పినవి? ఎప్పుడు ఈ మాటలు చెప్పింది? ఏ సందర్భంలో చెప్పాడు? భూకంపం వచ్చింది. భూకంపం వస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? దేవుడికి కోపం వచ్చింది, దేవుడికి కోపం వచ్చింది. అంటరానితనం పాటిస్తున్నారు మీరు, ఇది కాకపోతే ఇంకేం జరుగుతుంది అన్నాడు. అనేసరికి నెహ్రూ లాంటి వాడు కూడా తిట్టారు ఈయన్ని. ఏమనంటే ఈయనకి భూకంపాలు అనే అవస్థ తెలియదు, కింద భూమి పొరలు ఏ విధంగా టెక్టోమీటరు అవన్నీ ఎలా కదులుతాయో, లేకపోతే కింద పొరలు ఏముంటాయో, మాగ్మా లావా ఏ విధంగా ఉడుకుతాయో ఈయనకి తెలియదని. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దాన్ని అజ్ఞానంగా ఖండించారు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఇప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగింది ఇది. ప్రధానంగా వామపక్షవాదులు నడిపేటువంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలో మొన్న గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు 2005 ముందు విషయమే చెప్తున్నాను నేను. వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రిక కవర్ పేజీ మీద గాంధీ గారి ప్రకటన ఆ రోజు చేసింది వేశారు. అది పాప పరిహారం. ఎందుకంటే ఒక నేషనల్ కాలమిటీ, ఒక మహా విషాదాన్ని, విపత్తుని ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఎలా వాడాలో గాంధీకి తెలిసేటవాడికి తెలియదు. ఆయన రామరాజ్యం అంటే ఏమంటే, ఇప్పుడు రాముడు గుడి నిన్న హడావుడి చేశారు, నేను సనాతన హిందువుని చెప్పాడు. సనాతన హిందువుని చెప్పాడు. చనిపోయే ముందు హే రామ్ అని చెప్పాడు. రామరాజ్యం దేవాలి నీకంటే బెటర్గా సింబల్స్ పడాడు. కానీ ఆయన రామరాజ్యంలో ద్వేషం లేదు, ఆయన రామరాజ్యంలో పక్కవాడిని పంపించడం లేదు, ఆయన రామరాజ్యంలో ఇది లేదు. ఆ విషయం ఆయన స్పష్టంగా చెప్పాడు. అందువల్ల మత సామరస్యం అంటే మతాల్ని కలపడం, మతాలని దగ్గర తీయడం, మతాల్ని కలిపి నడిపించడం, మతస్థుల్ని, విభిన్న మతస్థుల్ని కలిపి నడిపించడం, అలాగే కులం యొక్క ద్వేషం అంతరాలు పోగొట్టడం, అలాగే స్త్రీకి పురుషుడికి పంచినటువంటి వివక్ష
ఏదైతే దోపిడీ ఉందో అది పోగొట్టడం. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన చాలా గొప్ప మాట చెప్పాడు. అందరూ తెలుసుకోవాలి ఆ విషయం. కమ్యూనిస్టులు దాన్ని చదువుతారో తెలీదు, చదువుతారో నాకు తెలీదు. ఆయన ఏం చెప్పాడంటే సుందరయ్య గారు, గాంధీ యొక్క ఆశయం సమానత్వం. ఆ ఆశయం ఏమిటంటే డబ్బున్న వాళ్ళకి పేదవాళ్ళకి సమానత్వం, దళితులకి అగ్రకులాలకి సమానత్వం, స్త్రీకి పురుషులకి సమానత్వం, బ్రిటిష్ వాడికి భారతీయుడికి అందరికీ సమానత్వం. ఆఖరి దాకా సమానత్వం నువ్వు తెచ్చేదాకా కూడా ఆ గాంధీ గారి ఆశయం నెరవేర్చినట్టు కాదు అని చెప్పాడు ఆయన. చాలా గొప్ప మాట చెప్పాడు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. గాంధీ ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకుండా భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టమన్నాడనే విషయం వాడికి తెలియదు. నేను ఎక్కడ వెళ్ళలేదు మాట్లాడుతుంటే. ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలి, అప్పుడు భూస్వాములు పారిపోతారు. ఇదే కమ్యూనిస్ట్ సినిమా ఆర్ నారాయణమూర్తి కాదు, గాంధీ మాటలు చెప్తున్నాను. నేను తీసి చూపిస్తాను నేను ఎక్కడ మాట్లాడాడు. ఇవన్నీ కూడా యంత్రాలను తీస్తే నేషనల్ యూనిటీ పాసిబుల్. ఆయన చెప్పాడు ఆ విషయాన్ని. సర్దార్ పటేల్, నా బాధ ఏంటంటే సర్దార్ పటేల్కి ఎన్ని అడుగుల విగ్రహం అండి? 190 200 అంత పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. సర్దార్ పటేల్ ఏమన్నాడు గమనించాలి కదా మీరు. సర్దార్ పటేల్ ఏమన్నాడు? సర్దార్ పటేల్ ఏం చెప్పాడంటే, గాంధీ గారు చివరి నిరాహార దీక్ష చేస్తుంటే సర్దార్ పటేల్ బాధపడి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు, ప్రపంచంలోనే అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోకండి మీరు. నాట్ టు బికమ్ అన్ఫిట్ టు ది లీడర్షిప్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పాడు. మీరు అర్హులు కండి, ఆయన గొప్ప మనిషి, ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కండి. మీరు అర్హులు లేకుండా పోతారు అని బాధపడ్డాడు ఆయన. ఎవరిని గురించి? గాంధీ గురించి. ఇవాళ ఆయన విగ్రహం పెట్టావు, ఆయన గురువుగారు పనికిరాడు నీకు. సర్దార్ పటేల్ ఏం చెప్పాడు తెలుసా? ఐఎమ్ ఏ సోల్జర్, నేను ఒక సైనికుడిని అని చెప్పాడు. ఆ మాట చదివితే దుఃఖం వస్తుంది. నువ్వు చెప్తున్నావు సర్దార్ పటేల్ని ఆయన ప్రధానమంత్రి కానివ్వలేదు, నెహ్రూని చేశాడు, ఆయన డెమోక్రాట్ కాదు. ఎవడు చెప్పాడు నీకు ఈ మాటలన్నీ కూడా? సర్దార్ పటేల్ మొదటి జనరల్ ఎలక్షన్ ముందే చచ్చిపోయాడు. ఆయన ఆరోగ్య పరిస్థితులు గాంధీకి నీకంటే బాగా తెలుసు. ఆయన సామర్థ్యం తెలుసు, ఆయన ఆలోచనలు తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఆయన వ్యూహం ఆయనకు ఉన్నది. నీకు నూరు మధ్యలో నువ్వు లేవు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఎవడు ప్రొటెస్ట్ చేయలేదాన్ని. నెహ్రూ గారు డార్లింగ్ ఆఫ్ ది మాసెస్ ఆ రోజు, అది తెలియదు నీకు ఆ విషయం. సర్దార్ పటేల్కి సంబంధించినటువంటి మాట సర్దార్ పటేల్ చెప్పాడు, నన్ను మీరు ఉప ప్రధాని అంటారు, నన్ను నేను సోల్జర్ సైనికుడిని అంటాను. మేము ఇక్కడ నిలబడున్నామంటే, మాకేదైనా అర్హత వచ్చిందంటే ఆ మహనీయుడైనటువంటి గాంధీ సైన్యంలో ఒక సైనికుడిగా నిలబడడం వల్ల నాకు వచ్చింది. ఒక తల్లి కంటే, ఓ తండ్రి కంటే నా పట్ల నా పట్ల చూపించిన ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ. అండ్ ఐ విల్ నెవర్ బికమ్ ఏ డిస్లాయల్ సోల్జర్. నేను ఎప్పటికీ అవిధేయమైన సైనికుడిని కాను. ఆయన ఎక్కడ నుంచోమన్నాడో అక్కడ నుంచుంటా అని చెప్పాడు. నువ్వు ఇప్పుడు విగ్రహం పెడితే ఆయన ఏం చెప్తాడు? నేను సైనికుడిరా బాబు. ప్రపంచంలో అత్యుత్తమ మానవుడు విగ్రహం ఏది అని అడగడా? ప్రపంచంలో అత్యుత్తమ మానవుడిని అవమానిస్తామని అడగడా? సీతారామరాజు మీద సినిమా తీస్తే సీతారామరాజు ఉత్తరం రాశాడు గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు. కాంగ్రెస్ నాయకులకు తెలుసా? ఎవరికి తెలియదు ఈ విషయం. గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు సీతారామరాజు ఉత్తరం రాశాడు, మీకు సిగ్గుందా గాంధీ గారు జైల్లో ఉన్నాడు, మీరేం చేస్తారని. ప్రేమ అది. సీతారామరాజుకి గాంధీ మీద ఉన్న ప్రేమ. నీకు తెలుసా విషయం? రాంప్రసాద్ బిస్మిల్ ఉరికమ్మ పని నిలబడి ఏమి రాశాడు తెలుసా నీకు? కాంగ్రెస్లో పనిచేయండి, ఇలాంటి పనులు చేయకండి అని రాశాడు. తుపాకులు బాంబుల వల్ల పరిష్కారం కాదు, జరుగుతూ ఉంది, అక్కడ వెళ్ళండి అని చెప్పాడు. తెలుసా మీకు అని చెప్తున్నాను నేను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్విట్ ఇండియా మూమెంట్ గాంధీ అనౌన్స్ చేసినప్పుడు దుఃఖించాడు, నేను లేను ఆయన పక్కన. నాకు తెలియదు ఆయన అనౌన్స్ చేస్తాడని. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నేను ఉండాల్సింది అక్కడని చెప్పాడు. అటువంటి ప్రేమ వాళ్ళకి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆర్మీ యొక్క ట్రయల్ రెడ్ ఫోర్ట్లో జరుగుతుంటే నెహ్రూ గారు ఎప్పుడో పక్కన పడేసినటువంటి నల్లకోట తీసుకుని వాళ్ళకి అనుకూలంగా వాదించడానికి కోర్టుకు వచ్చాడు. ఆ విషయం తెలుసుకోవాలి మనం అంతా కూడా. వాళ్ళంతా పరస్పరం ఎంత ప్రేమగా ఉన్నారు. నువ్వు చెప్తున్నావు పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పాడు. పట్టాభి తెలుగువాడు. పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పాడు. ఎప్పుడు? పట్టాభికిను సుభాష్ చంద్రబోస్కే ఒక కంటెస్ట్ జరిగి సుభాష్ చంద్రబోస్ నెగ్గినప్పుడు. కానీ అది ఎవరిని అవమానించడానికి కాదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఓటమిని ఓన్ చేసుకోరు. నిన్న ఒక ఆవిడ అక్కడ ప్రభుత్వం దిగిపోయింది, మేమే దించామని చెప్పింది. నువ్వు గెలుపును ఓన్ చేసుకుంటావు. నా వల్ల పోయిందని ఎవడని అన్నాడు ప్రపంచంలో? ఎవడని? గాంధీ చేస్తాడు. ఓటమిని ఓన్ చేసుకునేదంటే ఫస్ట్ నెంబర్ 1 ఈయన అన్నది ఏంటంటే, మీరు అది ఎవరికి వ్యతిరేకమైన రిమార్క్ కాదు, మీరు రిజెక్ట్ చేస్తారు, నాకేం అభ్యంతరం లేదు. ఆయన కాంగ్రెస్ బయట నిలబడడానికి సిద్ధపడుతున్నాడు, రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమి కాంగ్రెస్లో పదవులు పట్టుకు వేలాడాలని ప్రయత్నించిన మనిషి కాదు ఆయన. కాంగ్రెస్ మెంబర్షిప్గా రిజైన్ చేసినటువంటి మనిషి, అటువంటి మనిషి ఆయన. నువ్వు దాన్ని కుట్ర కింద ప్రొజెక్ట్ చేస్తావు. ఏ కుట్ర లేదు దాంట్లో.
ఏ కుట్ర ఉండుంటే కనుక ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెస్సెస్ అని సుభాష్ చంద్రబోస్ ఎందుకు చెప్తాడు? ఎవరు చెప్పండి నీకు ఈ మాటలన్నీ కూడా? అందుచేత ఈ కెమిస్ట్రీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏది గాంధీ కులానికి సంబంధించి మాట్లాడిన మాటల్ని. మేము మొన్న తెలుగు అకాడమీ మన రజని తీసి చూపించింది. తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన స్పీచ్లో గాంధీ రాసినటువంటి కులానికి వ్యతిరేకమైన మాటలు తీశారండి ప్రభుత్వం వాళ్ళు. అవి లేకుండా చేస్తున్నారు. గాంధీ హత్యకి కుట్ర పన్నాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సావర్కర్ పుట్టినరోజున పార్లమెంట్ని ఓపెన్ చేశారు. సావర్కర్ పేరు మీద గాంధీ గారి సంస్థలు ఇవాళ స్పెషల్ ఇష్యూస్ వేస్తూ ఉన్నాయి. దౌర్భాగ్యం ఇదంతా దౌర్భాగ్యం. స్వాతంత్ర భారతదేశంలో మనం ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు సినిమాలు తీసాం, భగత్ సింగ్ మీద 600 సినిమాలు తీసాం. నేను తప్పట్లేదు, 600 సినిమాలు తీస్తే తక్కువే అవి. మరి ఎందరో గొప్ప వాళ్ళ గురించి బోస్ గురించి సినిమా తీసాం, సావర్కర్ గురించి సినిమా తీసాం, గాడ్సే గురించి కూడా 2-3 తీశారు. గాంధీ మీద ఒక్క సినిమా తీయలేదు. తీస్తే ఎవరు రారు. ఎందుకంటే భారతీయులు దీనికి అలవాటు కావాలి. డాక్టర్ ఆఫ్ స్వాడ్ అని ఆయన చెప్పింది ఖడ్గ సిద్ధాంతానికి దాని యొక్క పొట్టు అటువంటిది అనే మాట వాడాడు. దాంట్లో ఆ పట్టులో ఉన్నాం మనం అంతా కూడా. మనం కొడితే హీరో ఎక్కడో ఎగిరిపోవాలి, ఆ విలను గోడలని బద్దలైపోవాలి, సుమోలు లేచిపోవాలి. చివరికాడ సీతారామరాజునే అలాగే చేస్తాడు ఫైటింగ్. కానీ గాంధీ చేసిన ఫైటింగ్ నీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. గాంధీ చిన్న ఉప్పుని ఇలా గుప్పెట్లో పట్టుకుంటే సామ్రాజ్యం కూలిపోయింది, బీటలు తీసింది. యూ కాంట్ ఇమాజిన్. నీ బుర్రకి అది అర్థమయ్యే అవకాశం లేదు. అందువల్ల ఇవాళ గాంధీ మీద ఒకటే ఒక సినిమా నాకు తెలిసి శ్యామ్ బెనగల్ది వచ్చింది. అది మేకింగ్ ఆఫ్ మహాత్మా. ఆయన సౌత్ ఆఫ్రికన్ పీరియడే. అటెన్బరో తీయకపోతే అటెన్బరో సినిమా గొప్పది కాదు, కనీసం అది కూడా మనకు లేదు. ఒక్క సినిమా లేదు మన దగ్గర, ఎవరు తీయరు కూడా. ఏమైనా తీస్తే గాంధీ గారి విగ్రహం ముందు మా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి సినిమాలో కూడా మర్డర్లు రేపులు అన్నీ జరిగేది, అక్కడే చేసేవారు. ఆ రక్తం వెళ్ళి ఆయన మొహం పడ్డట్టు తీసేవారు, అదంతా ఆయనే చేయించినట్టు. లేకపోతే ఇంకోటి చేసేవారు. మేము అంతా చూసి ఏంటి గాంధీ విగ్రహం దగ్గర ఎందుకు జరుగుతుంది, ఆ ఊరిలో భూస్వాములు వాళ్ళంతా చంపేవారు, కమ్యూనిస్ట్ మళ్ళీ అలా ఉండేవి. ఇంతకంటే ఎక్కువేం తీయలేదు. ఇప్పుడు గాడ్సే హీరో పేరు కింద పెట్టి సినిమా తీస్తున్నారు. ఇవాళ వీ హ్యావ్ గాన్ చాలా దూరం వెళ్ళిపోయినాం. హిందూ మతం తెగ ఫీల్ అవుతున్నారు. హిందూ మతానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్ట ఏమైనా ఉందంటే ఒక గౌరవం. ఆ గౌరవం తెచ్చినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఈ సమకాలీన చరిత్రలో గత 150 సంవత్సరాలుగా, ఇంకా ఎక్కువ 200 ఏళ్ళుగా ఇద్దరే వ్యక్తులు. ఒక వ్యక్తి పేరు స్వామి వివేకానందుడు. ఆయన చికాగో స్పీచ్ వల్ల ప్రపంచం నిర్ఘాంతమైంది. తెలియదు ఎవరికి కూడా, ఎవరికి తెలీదు. ఏదో పాప వాళ్ళు పావులు పట్టుకుంటారు, పిచ్చోళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు వాళ్ళే తగలబెట్టుకుంటారు, వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకునేటువంటి మతం ఉందని అనుకోవట్లే వాళ్ళు. అక్కడికి పోయి ఆయన మాట్లాడితే షాక్ అయిపోయారు. ఏమి నాలెడ్జ్, ఆ దేశానికి మనం పంపించడం వాళ్ళే మన దేశానికి మన కన్వర్ట్ చేయడానికి మనుషులు పంపించాలి, ఏమి మతం, ఏం ఆలోచనలు అని ఆయన ఉపనిషత్తులు మాట్లాడాడు. రెండవ షాక్ గాంధీ. బహుశా ఏమైనా అనుకోకపోతే కొంచెం పెద్ద షాక్ కూడా అనొచ్చు. ఎందుకంటే చిన్నదేం కాదు గాంధీ గారిది. ప్రపంచంలో గాంధీ గారి పోరాటం జరిగింది. ఆయన కూర్చుని ఐన్స్టైన్ మాట ఉత్తరే చెప్పలే. ఎందుకంటే గాంధీ మొట్టమొదటిసారి నేను ఒక చిన్న సంఘటన చెప్దామని. ఎందుకంటే ఒక నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన మహామేధావి, పేరు చెప్పను వరి కావద్దు. ఆ మేధావి ఆ మహామేధావిని పేరు. ఆ మనిషి ఇది 2000 సంవత్సరం నుంచి 2005 దాకా విజయవిహారం అయినప్పుడు 2003-4 సంవత్సరాలు కావచ్చు, ఒక సభ జరిగింది. ఒక మీటింగ్కి నన్ను పిలిచారు ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో. ఆ మీటింగ్కి నేను ఏ మీటింగ్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళే మనిషిని కాదు, ఎక్స్టెంపో వెళ్ళే మనిషినే. అక్కడ వెళ్ళి నేను కూర్చున్నాను, పనిచేస్తాను, వెళ్ళి కూర్చున్నాను. నాకన్నా ముందు ఈయన కూర్చుని ఈయన ఉన్నాడు, ఈయన మాట్లాడాడు. ఈయన మాట్లాడిన మాటలు ఇవి. ఏమని మాట్లాడాడంటే, మన దేశానికి స్వతంత్రం కేవలం భారతీయులు పోరాడడం వల్ల దానివల్ల కాదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క గొప్ప మనస్తత్వం వల్ల, వాళ్ళ యొక్క ఉదార స్వభావంలో వచ్చిందని చెప్పాడు. నేను నిర్ఘాంతమైన నేను చెవిలో పడింది అది. నేను నా తర్వాత స్పీకర్ నేనే, నాకు మొత్తం బ్లడ్ అంతా బాయలేదు. నేను చెప్పి ఒకటే మాట చెప్పాను, ఏమంటే ఏం లేదు, ఏమనంటే ధన్యవాదాలండి, వారి యొక్క గొప్ప మనసు, వారి యొక్క ఉదార హృదయం ఎటువంటివంటే, మేము ఒక సభ పెట్టుకున్నాం, కొన్ని వేల మంది హాజరయ్యాం, దాంట్లో పిల్లలు పసివాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ చేతులు ఎవడో కర్ర కూడా లేదు. అటువంటి సభకి 4 పక్కల గోడలు ఉంటే చిన్న దారిలోకి ఫిరంగులు తీసుకొచ్చి ఎవడో తప్పించుకోవడానికి వీలు లేకుండా వేల మందిని కాల్చి చెప్పినటువంటి సంస్కారం వాళ్ళది. అది ఆ వ్యక్తికి శిక్ష వాళ్ళే, ఆ వ్యక్తికి సన్మానం జరిగింది లండన్లో. అది వాళ్ళ సంస్కారం. నువ్వు చెప్తున్నావు అది ఇంతకాలం పుట్టుకొచ్చి. మా సంస్కారం కూడా చెప్తా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని కాదు, ప్రపంచంలో చాలా దేశాలను ఆక్రమించారు. మన ఒక్క దేశం కాదే, అనేక చోట్ల. కానీ భారతదేశంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటో తెలుసా? భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇంత తప్పులు చేసిన తర్వాత కూడా ఒక్క బ్రిటిష్ ఒక పౌరుణ్ణి కానీ, ఒక బ్రిటిష్ తెల్లవాడిని కానీ, అతని భార్యను కానీ, పిల్లలు కానీ ఎవరు టచ్ చేయలే. వాళ్ళు చాలా సురక్షితంగా ప్రజలను అణిచేసే రోజు కూడా మామూలుగా తిరిగారు. ఎందుకు అంటే
అటువంటి సంస్కారం ఈ నాయకుడు ఇచ్చాడు మనకి. అది ఎలా ఇచ్చాడంటే మొట్టమొదటి నేను చెప్పినటువంటి చౌరీ చౌరా నేను చెప్తాను. చౌరీ చౌరాల ఉద్యమం, చౌరీ చౌరాలు ఆపితే దాన్ని విమర్శించేవాళ్ళు స్టార్ట్ చేయాల్సింది ఉద్యమం. జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేయాల్సింది, కమ్యూనిస్టులు స్టార్ట్ చేయాల్సింది. మరి ఎవరు ఎందుకు గాంధీ ఎందుకు మళ్ళీ గాంధీయ శాస్త్రంలో నుంచి ఎందుకు స్టార్ట్ చేయడు? ఆయన అంత తప్పుడు మనిషి అయితే ఆయన ఎందుకు చరిత్ర నువ్వు ఊరికి అంతసేపు విమర్శించగలవు? నువ్వు చేయాల్సింది ఎవడొద్దానండి నిన్ను. అయితే చౌరీ చౌరాలో బ్రిటిష్ పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఉద్యమకారులు దాడి చేశారు. అక్కడ బహుశా పోలీసులు ముందర కాల్చారు, లేకపోతే రాళ్ళు వేశారు, ఏదో అనుకుందాం, మనకు తెలియదు వాస్తవం. కానీ ఏంటంటే వాస్తవంగా అంతిమంగా ఏం జరిగిందంటే బ్రిటిష్ పోలీసులు చనిపోయారు. బ్రిటిష్ పోలీసులు అంటే తెల్లవాళ్ళని కాదు, వాళ్ళు కూడా ఇండియన్సే, చొక్కా వేసుకుని జోగు చేసుకునేవాళ్ళు. వాళ్ళు కొంతమంది చనిపోయారు. గాంధీ ఉద్యమం ఆపేశాడు. ఎందుకు 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 ఈ ప్రశ్నకు సమాధానం వెతకండి. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మన కళ్ళు తెరుచుకునే విషయం ఏంటంటే గాంధీకి భారతీయ రక్తానికి, తెల్ల రక్తానికి, బ్రిటిష్ రక్తానికి, భారతీయ రక్తం తేడా తెలియదు. ఒక్క రక్తం పొడి చెందడానికి వీల్లేదు. ఏ ద్వేషం పనికిరాదు, ఏ హింస పనికిరాదు, ఏ ఒక్క మనిషి ఏదవకూడదు. ఏడ్చేటువంటి కన్నీళ్లు అది నైజీరియా వాడివా, పాకిస్తాన్ వాడివా, భారతదేశం అది కాదు. ఎవడు ఏడవడానికి వీళ్ళు మాకశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని ఆ రోజు ఉపనిషత్కారుడు చెప్పాడు ఈ మాటని. ఆ రోజు ప్రాచీన భారతీయుడు చెప్పాడు, ఎవడు దుఃఖపడకూడదు. అందుచేత భారతదేశం గురించి ఆయన పనిచేయలేదు, అది అబద్ధం. అది భారతదేశం గురించి కూడా పనిచేశాడు. భారతదేశం గురించి యావత్ ప్రపంచం గురించి పనిచేశాడు. మొత్తం సమస్త మానవాళి గురించి, ప్రతి ఒక్క ప్రాణి గురించి పనిచేశాడు ఆయన. అది ఆయన యొక్క సిద్ధాంతం. అది నీకు నచ్చితే నచ్చకపోవచ్చు, నీకు నచ్చకపోతే విమర్శించు. అంచేత అటువంటి ట్రైనింగ్ మనకు ఇచ్చాడు కాబట్టి ప్రపంచంలో అన్ని చోట్ల వలస పాలకుల మీద దాడులు జరిగినాయి. మనకు కూడా అంతకుముందు 1857లో అంతకుముందు మనకు జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళని మనం చంపాం, మన వాళ్ళు చంపారు. మన వాళ్ళు రక్తం నదులు ప్రవహింపజేశారు. మనం కూడా కొన్ని కాలువలు ప్రవహింపజేసాం, తక్కువేం చేయలేదు. మనం కూడా వాళ్ళు చెప్తారు అది ఏ రికార్డు ఏదో ఎవడో చూడలేడు, కానీ వాస్తవం అయితే అది. కానీ గాంధీజీ నాయకత్వం వహించిన చోట ఎక్కడా కూడా వాళ్ళ మీద శత్రువు పట్ల నువ్వు పోరాడేటప్పుడు ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. వాడు ద్వేషించి నువ్వు ఇది ఉపయోగమే ఉంది? తత్ర కోమోహ కా ద్వేష అని ఎవరైతే తన ఆత్మలో సమస్తాన్ని చూస్తాడో అతనికి ద్వేషం ఎక్కడిది, మోహం ఎక్కడిది? ఏకత్వం అనుపశ్యత అని చెప్పింది ఉపనిషత్తు. అటువంటి మనిషి ఆయన. అందుచేత ఆయన ఎవరిని ద్వేషించలే, బ్రిటిష్ వాళ్ళని ద్వేషించలే. అందుకని ఆయన నడిపినటువంటి సహాయ నిరాకరణ వచ్చి మనకి చొక్కాలు ఆ బ్రిటిష్ వాళ్ళ విదేశీ వస్త్రాలను రోడ్డు మీద నిలబడి తగలబెడతా ఉంటే హాహాకారాలు చేశారు. నేను అడుగుతున్నాను, ఈ విదేశీ వస్త్రాలు తగలబెట్టడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? బ్రిటిష్ కార్మికులు, బ్రిటిష్ వస్త్ర పరిశ్రమకు నష్టం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాలు దోపిడీ చేయలేకపోయారు. వాళ్ళు ఉద్యోగాలు పోయి చాలామంది వీధిని పడ్డారు. ఎవరికి లాభం వచ్చింది? భారతీయ కార్మికులు, మీరు వాళ్ళ బీసీలు, ఎస్సీలు అని చెప్తున్నాం కదా, భారతీయ గ్రామీణ పరిశ్రమలు అవన్నీ నిలబడ్డాయి. గ్రామీణ పరిశ్రమలని వాడు కాలు పెట్టి తొక్కుతుంటే ఆయన గోవర్ధనగిరి కృష్ణుడు ఇలా ఎత్తాడంటారు కదా, ఈయన ఇట్లా ఎత్తి మొత్తం భారతీయ పరిశ్రమను నిలబెట్టాడు. ఆ రోజు వాళ్ళు మొత్తం మూసుకున్నారు. అలా నిలబెట్టడమే కాకుండా బీసీల యొక్క గుర్తు రాడ్డాన్ని తీసుకెళ్ళి ఆయనకు జెండా మీద పెట్టాడు. ఇవాళ బీసీలు తలుచుకోరు, ఎందుకంటే ఆయన బీసీ కింద పుట్టి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తేనే తలుచుకుంటారు, అది తలుచుకోరు. వీళ్ళ కులంగా ముఖ్యం. గాంధీ తలుచుకునే వాళ్ళు గాంధీ కులస్తులు బహుశా ఎక్కువ మంది ఉంటే గాంధీ పేరు మీద కూడా ఓట్లు అడిగేవారు వీళ్ళు వచ్చి. అలా ఉన్నారు. అయితే నేనేం చెప్తానంటే ఈ చిన్న విషయాన్ని చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఆయన లండన్ పోయినాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. లండన్లో మాట్లాడడం అయిపోయిన తర్వాత లండన్లో ఒక అద్భుతం. లండన్లో ఏం జరిగింది? లండన్లో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని పోవాలి. పోయినప్పుడు నువ్వు అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుని పోవాలి. చాలా చోట్ల క్లబ్బుల్లో కోట్ వేసుకుని వెళ్ళాలని ఉన్నట్టుగా. ఈయన నేను అలాంటిది వేసుకోలేదు. ఆయన డ్రెస్లో ఆయన వచ్చాడు కదా, ఆయన అర్ధనగ్ర ఫకీర్ అలాగే వచ్చాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఎవరు వెళ్ళిపోతున్నారంటే గాంధీకి వెళ్ళలేదు, ఆయన అయితే పంపించాడు అంటే ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే బ్రిటిష్ రాజుగారు అక్కడ నిలబడున్నాడు, గాంధీ గారు నిలబడున్నాడు. వాళ్ళిద్దరూ మామూలుగా చిరునవ్వులు చిందిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే విలేకరులు అడిగారు, ఎటువంటి ధిక్కారం, ఎటువంటి ఆశ్చర్యపోయి ప్రపంచం ఆశ్చర్యపోయింది ఇలాంటి సంఘటనలకి. ఏమనంటే, ఏమండి గాంధీ గారు మీరు బట్టలు వేసుకోలేదు, ఈయన చూస్తే ఇన్ని బట్టలు వేసుకున్నాడంటే గాంధీ గారు చెప్పాడు, నాకు ఆయనకి కావాల్సినవన్నీ ఆయన వేసుకున్నాడు అని చెప్పాడు. ఎంత ఆ సటైర్, ఆ సాహసం అక్కడ నిలబడి మాట్లాడగలిగిన, కళ్ళలో కళ్ళు, ఏం మనిషి అది. ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఏమిటి ఇలా తిరుగుతున్నాడని. అంతేకాదు, ఎక్కడ ఉద్యోగాలు పోయినాయో అది లార్క్షైరా, అది అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. అక్కడికి వెళ్తే మీరు రాళ్ళు వేస్తారండి, మీ వల్ల వాళ్ళు మిల్లులు మూసారు, మీరు వస్త్రాలు అమ్మడం మానేశారు కాబట్టి కార్మికులు రోడ్డును పడ్డారండి. అక్కడికే వెళ్ళాలండి. ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ కార్మికుల దగ్గరికి వెళ్ళాడు. వేల మంది జనం వచ్చారు, తెల్లవాళ్ళు, భారతీయులు కాదు. అక్కడ నిలబడి మాట్లాడాడు, మాకు మీ మీద కోపం లేదు, మా భారతదేశం స్వాతంత్రం గురించి మేము బాధపడుతున్నాం, అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ స్త్రీలు ఉన్నారు, ఇది మా పరిస్థితి అని చెప్పాడు. వాడు భుజాల మీద మోసారు. ఆయన ప్రేమతో జయించాడు ఆయన. దీన్ని ఏమని చెప్తావు నువ్వు? ఇలా ఎవడని చేశాడు ప్రపంచంలో? ఇటువంటి మనిషి వాళ్ళు ఎవడికి కాకుండా పోయాడంటే మనకైనా సిగ్గుండాలి. అందువల్ల నేనేం చెప్తానంటే, ఇది చాలా కష్టం కంక్లూడ్ చేయడం, కానీ నేషన్ నిర్మాత ఆయన, నేషనల్ యూనిటీ యొక్క నిర్మాత ఆయన.
ఇవాళ గాంధీ మాత్రమే కావాలి దేశానికి, జాతీయోద్యమం కావాలి, గాంధీ కావాలి, జాతీయోద్యమం కావాలి. ఇవాళ రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నచ్చినా నచ్చకపోయినా రాజ్యాంగ రచనా సభ తయారు చేసింది. రాజ్యాంగ రచనా సభని భారత జాతీయోద్యమం తయారు చేసింది. భారత జాతీయోద్యమాన్ని గాంధీ తయారు చేశాడు. అది నీకు నచ్చకపోవచ్చు. అవన్నీ కట్ చేసి నువ్వు మాట్లాడడం మానేసి ఓన్లీ హక్కులు, రాజ్యాంగాలు, లాయర్లు, అడ్వకేట్లు నో. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మూలం ఎలా మర్చిపోతున్నావు అని అడుగుతున్నాను నేను. కరాచీ కాంగ్రెస్లో ఎవరు రిజల్యూషన్స్ పెట్టారని నువ్వు అడుగుతున్నాను నేను. ఆ రిజల్యూషన్స్లో ఏం మాట్లాడి మొన్న పోస్ట్ పెట్టాను. అందుచేత ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం అనేది వాళ్ళ చాలా దారుణం. చాలామంది వాళ్ళ ఇన్ని నడవండి అక్కర్లేదండి. ఇవన్నీ కూడా ప్రజలంతా మానేశారండి, అన్నీ వెళ్ళిపోయారండి. 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోయినప్పుడు, రోడ్ల మీద రక్తం ప్రవహిస్తున్నప్పుడు, కోటి మంది ఇటు నుంచి అటు చీలిపోతున్నప్పుడు దేశం, ఆ రోజు గాంధీ 10 మంది ఫాలోయర్స్ తిరిగాడు. ఆ విషయం మర్చిపోకూడదు మనం. దాంట్లో ఆడవాళ్ళు, మా అంతుసలాం అటువంటి ఒక చిన్న ఫాలోయర్ ఒక విలేజ్కి వెళ్ళిపోవాలి, మంటలు మండేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి. అలా ఎవరికి సాహసం ఉంది? అంత ద్వేషం అయితే ఇంకా మనం ఎదుర్కోవట్లే. గాంధీ గారితో చిన్న లెటర్ నేను ఒకసారి విజయవిహారంలో వేశాను. అలాంటి లెటర్స్ ఆయన వేలు రాశాడు. అదేం గొప్ప లెటర్ కాదు. దాంట్లో ఆయన చెప్తాడు, శాంతి కాముకుడికి సమాజంలో స్థానం లేదు శాంతి కాముడికి. ఆ విషయం తెలిసి కూడా అతను పని చేయాల్సి ఉందని రాశాడు. నీకు స్థానం లేదు. దీన్ని నిష్కామకర్మ అంటాం మనం గీత ప్రకారం. ఇంకా ముందుకు వెళ్తే కనుక ఈశావాస్య ఉపనిషత్తులో తేన పుంజీదా అని చెప్పారు. ఆ విధంగా నువ్వు పరిత్యాగంతో జీవించాలి. ఆ విధంగా నువ్వు నీ డ్యూటీ చేయాలి. దిస్ ఈజ్ ద మెసేజ్. అందుకని మేము చెప్తున్నాం, ఇవాళ దేశంలో ఎవడు విన్నా ఎవడు వినకపోయినా, ఎవరైనా రమ్మన్నా రాకపోయినా, మిమ్మల్ని రాళ్లతో కొట్టినా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నా మేము నిలబడి మాట్లాడుతున్నాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, యుద్ధం ముగిసిపోలేదు. వీఆర్ హియర్. మేము ఉన్నాం. గాంధీ యొక్క అనుచరులం, గఫార్ ఖాన్ యొక్క అనుచరులం, బీబీ అబ్దుల్ సలాం యొక్క అనుచరులం, లాల్ బహదూర్ శాస్త్రి యొక్క అనుచరులం, ఇలా అనేక మంది మహనీయుల యొక్క అనుచరులం. ఈ దేశంలో విద్వేషానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. మీకు సమాధానం చెప్తాం. మీరు వాళ్ళు నెగ్గామని అనుకోవద్దు. ఏ ప్రజల్లో అయితే మీరు, ఏ దళితులకైతే మీరు మోసం చేసి చెప్తా ఉన్నారు, దళితులకు మేము వాస్తవాలు చెప్తాం. ఏ మహిళలకు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. లక్షల కోట్ల మంది ప్రజానీకాన్ని మొబిలైజ్ చేస్తాం మీకు వ్యతిరేకంగా. మేము ఇదే పని మీద మేము పని చేస్తాం. పని చేస్తూ చచ్చిపోతాం. ఆయన చెప్పాడు, ఒక్కళ్ళమని నిలబడి పని చేస్తాం. మేము వెనక్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ యుద్ధం అనేది జంగ్ జారీ హై. యుద్ధం నడుస్తూ ఉంది. యుద్ధం ఆగలేదు. యుద్ధం ముగియలేదు. మేము ముగియనివ్వం. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే గాంధీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు, గఫార్ ఖాన్ కూడా ఇవ్వలేదు. దయవుంచి యూత్ ఈ విషయాన్ని తీసుకొని ఏ ఒక్క చిన్న స్టేట్మెంట్ జరిగినా మేము ఇండివిజువల్గా మేము మాట్లాడగలుగుతాం. నేను చెప్పేది ఏంటంటే, ఈ గంట సమయం కాదు. మీరు ఎప్పుడైనా జీవితంలో మేము పొరపాటుగా మాట్లాడుతున్నామని, పొరపాటు పని చేస్తున్నామని మీకు అనిపిస్తే, లేదా గాంధీ పొరపాటు, మేము దాన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. నేను గాంధీ అన్ని తప్పులు చేశాడు, రైట్ చేశాడని చెప్పడం లేదు. గాంధీ ఆయన సర్కమ్స్టాన్సెస్లో కొన్ని డెసిషన్స్ తీసుకుని కొన్ని పనులు చేశాడు. ఆయన ఉద్దేశం ఎప్పుడూ ఉన్నతమైంది. ఆయన ఎప్పుడు తప్పుడు ఉద్దేశం ఆయనకి ఎప్పుడు లేదు. నేను అనేది ఏంటంటే, ఆయన యొక్క ఉద్దేశాలను మనం తీసుకోవాల్సిందే. ఆ ఉద్దేశాలను బట్టి పని చేయాల్సిందే. ఈ విషయం మీద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద జై భారత్ ఉద్యమం నిలబడి పనిచేస్తూ ఉంది. మీకు ఏ రకమైనటువంటి సందేహం ఉన్నా మాతో మాట్లాడచ్చు. ఈ గంట కాదు, ఎప్పుడైనా జీవితంలో ఎప్పటికైనా మాట్లాడచ్చు. తప్పుంటే దిద్దుకుంటాం, అవసరమైతే మార్చుకుంటాం. అదే మాకు గాంధీ గారు నేర్పించింది, ఎవడని నేర్పించింది. దయవుంచి హిందూ ముస్లిం ఐక్యత ప్రతిజ్ఞని ఈ సమావేశం ఎప్పుడు ముగుస్తుందో దాన్ని చేయించవలసిందే కోరుతూ ముగిస్తున్నాను. అమర్ రహే మహాత్మా గాంధీ. రానివ్వమని, ఒకరి దుఃఖాన్ని మరొకరు స్వీకరిస్తామని, దాన్ని తొలగించుకోవడంలో ఒకరికొకరం తోడ్పడతామని, ఒకరి మతాన్ని, మత విశ్వాసాలను మరొకరం గౌరవిస్తామని, ఒకరి మత కార్యక్రమాలకు మరొకరం అడ్డు తగలబోమని ప్రకటిస్తున్నాం.